మాకు అంతకంటే ఎక్కువ ఏమీ తెలియదు. ఎందుకు? ఆ రోజులు వచ్చేసాయి, రాబోతున్నాయి. ఇప్పుడు యేసు ప్రభువును పట్టుకొని హింసించినట్టు మిమ్ములను కూడా పట్టుకొని హింసించే రోజు వస్తే గట్లుంటారు. పట్టబగలే ఎట్లా చెప్పాలి ఆ పాడమాట అన్నట్టు, ఇంత పట్టబగలు అందరు చూస్తుండగా ఒకరు వెళ్ళిపోతే ఎట్లుంటుంది? హల్లెలూయా. అలాంటి రోజులు రాబోతున్నాయి. యేసు అంటే ఎవరో నాకు తెలియదు. నిజంగా చెప్పండి, మీరు నిజంగా యేసుని నమ్మినోలేనా? నిజంగా చెప్పండి. నేను నిజంగానే అడుగుతున్నా. నేను అవుట్ రైట్లో ఉన్నా, అయితే అందరు లేకపోతే బార్ ఉంటే ఇంట్లో, లేకపోతే మా ఇంట్లో, రెండేనాయి. నేను డిసైడ్ అయిపోయినా. మరి మీరు అట్లా అయిపోయలేదో నాకు తెలియదు. ఆఖరికున్నావు ఎటు పోతుందని అనుకో. ఆఖరికున్నావు నువ్వు ఎటు పోతే నా రోజులు బతికేటోళ్ళం మేము అనుకుంటారా ఏంది? మీరు అట్లా అనుకుంటే ఏమో చెప్పలేము, ఎటుదెటయ్యో తెలియదు. మీరు చెప్పండి, నిజంగా నేను యేసుని నమ్మిన అనే వాళ్ళు చేయొద్దండి. నిజంగా చూడే, ఎవరు ఎత్తుతలేరు. ఎత్తురి నేను చూస్తే ఎత్తురి. వీడియో వీళ్ళందరు చుట్టూ దింపురా, వీళ్ళందరు చుట్టూ దింపు. నిజమే దింపుతున్నాడు. ఎందుకు తెలుసా? రేపు మీ దగ్గరికి ఎంఆర్ఓ వస్తాడు, ఆర్డీఓ వస్తాడు, ఎమ్మెల్యే వస్తాడు, మీ కార్యదర్శి వస్తాడు, మీ ఇంట్లో ఫోటో చూస్తాడు, మిమ్ముల చూస్తాడు, మీకు రేషన్ బంద్ అంటాడు. అప్పుడేం చేస్తాడు? అవి తింటలేవని అదంటావా? అయితే నీకు గవర్నమెంట్ పథకాలు రద్దు అంటాడు, నీకు రిజర్వేషన్ రద్దు అంటాడు, మీ పిల్లలకు చదువు రిజర్వేషన్లు లేవు, ఇప్పుడు ఉచితంగా రాపిస్తాను కదా వెళ్ళి, అవి బంద్ అంటాడు. పైసలు పెట్టి చదివించుకోవాలి. నేను రెడీ అన్నోళ్ళు ఇప్పుడు చేయొద్దు. చూసిర్రా? ఇవన్నీ ఇట్లా వస్తాయా అని అనుకుంటున్నారా? ఇక ముసలోళ్ళు అయితే ఇక అత్యంత రాకపోతే నేను నాకేమయ్యేది ఉన్నది, కొడుకులా పోరగాళ్ళ పడిసోళ్ళ నేను ఎత్తినా ఎత్తకపోయినా ఒకటే అని ఎత్తితే కుదరదు. హల్లెలూయా. నిజానికి యేసు ప్రభువును సంపూర్ణంగా నమ్మినోనికి ఏ లోకం ఉంటుందండి? వానికి ఒకటే లోకం ఉంటుంది. అయితే అందరు లేకపోతే బార్, అందరా బారా, అయితే అందరూ 5 ఎటైతే గటాయ్. హల్లెలూయా. కానీ ఒకటి మాత్రం మీరు గుర్తుంచుకోవాలి, యేసయ్యను సంపూర్ణంగా నమ్మినవాడే పేతురు యేసయ్య ఎవరో నాకు తెలియదు అంటున్నాడు. యేసు ఎవరో నాకు తెలియదు. మొట్టమొదట ఒక ఆయన అన్నాడు, అగో వీడు వాడే, వీడు యేసుతో ఉన్నోడే, పకడో అన్నారు. పకడా అంటే ఏంట్రా నన్ను పట్టుకున్నావా? నువ్వు ఆయనతో ఉన్నోనివే కదా, ఆ యేసుతో ఉన్నోనివే కదా అంటే ఎవరన్నారు నీకు? ఆయనతో నిన్నాను ఎవరన్నారు? నిన్ను ఎప్పుడు చూసినావు నన్ను? నేను కాదు నువ్వే, నేను కాదు అసలు ఎవరిని చూసి నువ్వు ఎవరు అనుకుంటున్నావో? అయిపోయింది. ఇంకా కొంచెం టైం అయినాక ఇంకోడు వచ్చిండు, చూసిండు, వీడు వాడే, వీడు వేస్తూనున్నాడే, చలో పకడో అన్నాడు. పట్టుకో, వీడు వాడే నేను కాదు, వీడు ఎప్పుడు స్టీవెన్ పాస్టర్తోనే కనిపిస్తాడు, వీడు వాడేనా? ఆ ఫాదర్తో ఉన్నాడు వీడేనా? ఆయన ఎవరో నాకు తెలియదు. ఆయన ఎవరో మీరు ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నారో నాకు తెలియదు. యేసుతో ఉండడం వల్ల ఎంతోమంది ఉన్నారు ఆయనలాగా నేనున్నానని మీరు అనుకుంటున్నారా? నేను ఆయనను కాదు. మీరు ఎవరు అనుకుంటున్నారో నేను వాణ్ణి కాదు. మూడోసారి ఒక అమ్మాయి వచ్చింది, ఓయ్ నువ్వు యేసుతో ఉన్నవే కదా. ఏమన్నా? పాప నువ్వు ఎవరి నుంచి ఎవరు అనుకుంటాను? అసలు యేసెవరో నాకు తెలియదు. లేదు నువ్వు యేసుతో ఉన్నోనివే, నువ్వు నిజంగా యేసుతో ఉన్నోనివే, వారిలో ఒకడివే నీవు. ఇక్కడ ఉంటే మంచిది కాదని కొంత దూరం పోయిండు. కొంత మళ్ళా వాడు వచ్చిండు, లేదు నువ్వు యేసుతో
ఉన్నోడివే. పక్కా రికగ్నైడ్ అయిపోయింది, ఐడెంటిఫై అయిపోయింది. పక్కా నువ్వు యేసుతో ఉన్నవాడివే. మీరు యేసుతో ఉన్నోళ్ళేనా? నువ్వు యేసుతో ఉన్న వ్యక్తివేనా? రేపు గవర్నమెంట్ జాబ్ రాదు నీకు. యేసుతో ఉంటావా, గవర్నమెంట్ జాబ్తో ఉంటావా? ఆమేన్. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు యేసుతో ఉన్నవాడివే అంటే, లేదు యేసు ఎవరో నాకు తెలియదు అంటే, రే నీ మాట ఏమని ఉన్నది అక్కడ? నీ మాటే నిన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నది. హల్లెలూయా. నీ మాటే నీవు క్రీస్తుతో ఉన్నావనడానికి రుజువు అయి ఉన్నది. నువ్వే ఎస్, నువ్వు ఆయనతో ఉన్నోనివే. నీ మాటే సాక్ష్యము. ఇలా రేపు క్రైస్తవులను గుర్తుపట్టేది ఎట్లా అండి? నువ్వు క్రైస్తవులని సిలువేసుకొని కాదు, నాలాగా డ్రెస్ వేసుకొని ఉంటే కాదు, నీ మాటే నిన్ను పట్టిస్తుంది. రేపు నువ్వు సడన్లీ అది చెప్పబోయి హల్లెలూయా అంటావు, నువ్వు ఆ మాట ఈ మాట వాడవు, దేవునికి స్తోత్రం అంటావు. లేకపోతే ఎట్లా మనిపించేద్దామన్నా అన్ని మాట్లాడినాక దేవునికి స్తోత్రం అంటావు, దేవుడు చూస్తలేడా అంటావు. నిన్ను దొరకబట్టిస్తుంది నీ మాటే. నువ్వు నిజంగా క్రైస్తవుని అయితే నీ మాట నిన్ను దొరకబట్టిస్తుంది. వాళ్ళు అక్కడ ఏమన్నారు? నీ మాటే నిన్ను గూర్చి సాక్ష్యం ఇస్తుండదు అంటే ఏమన్నాడు తెలుసా? అమ్మ తోడు, నేను ఆయనని కాదు. పెట్టుకున్నాడా ఒట్టు? పెట్టుకున్నాడా లేదా? ఉందా లేదా? ఎవరైనా చదువుతున్నారా? అమ్మ తోడు, నా తోడు, నీ తోడు, అన్ని ఒట్లు పెట్టుకుంటున్నారు. అమ్మ తోడు, అబ్బ తోడు, నా తోడు, నీ తోడు, అన్ని తోళ్ళు పెట్టేసుకున్నాడు. ఆకాశం తోడు, భూమి తోడు, అన్ని తోళ్ళు. నేను ఆయనను కాదు అనగానే ఎప్పుడైతే ఒట్టు పెట్టుకొని శపించుకున్నాడో తనకు తానే శపించుకున్నాడు, నేను ఆయనను కాదని. అప్పుడు యేసు ప్రభు పేతురు వైపు ఇలా చూడగానే కోడి కూసింది. ఎన్నిసార్లు అబద్ధం ఆడిండు? యేసు ప్రభు ముందే చెప్తాడు, అప్పగింపబడడానికి ముందే నీతో పాటు మరణం వరకు కూడా నేను వస్తా ప్రభువా, నీతో పాటు నేను చచ్చిపోతా ప్రభువా, ఈ పానం పోతేంది ప్రభువా అన్నాడు. మీరు కదా అన్నట్టు, సత్య నీతోనే చేస్తా ప్రభువా అన్నాడు. ఇప్పుడు అప్పుడే అన్నాడు, నువ్వు నన్ను ఎరగవని. ఈ రాత్రి కోడి కూయక ముందు 3 సార్లు అబద్ధం ఆడతావు అంటే, కోడి ఎప్పుడు కూస్తుంది? 4 గంటల తెల్లవారుజామున 4 గంటల వరకు కోడి కూతుంది. ఆ 4 గంటల లోపు 3 సార్లు అబద్ధం ఆడిండు పేతురు. అబద్ధం ఆడుతాం మనం రియల్లీ క్రిస్టియన్స్ కాదు. మనం ఇండ్ల దుర్గం ఉన్నోళ్ళం. ఒక్క మాట మీద నిలబడే నీతిమంతులం కాదు. ఇప్పుడు నేనేం చెప్పినా మీ హృదయాలకు గుచ్చుకుపోతాయని నేను ముందే చెప్పిన, కానీ దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను చెప్పడం లేదు, యథార్థం చెప్తున్నా. మనం యథార్థవంతులమైతే, సత్యవంతులమైతే, న్యాయవంతులమైతే, మరణమునకు తెగించిన వాళ్ళమైతే, నిజంగా క్రీస్తు బిడ్డలమే మనమైతే, మరణం వరకు ఆయనతో నమ్మకంగా మనం జీవిస్తాం. బాప్తిస్తం తీసుకున్న రోజు మనం చేసిన ప్రమాణాన్ని గుర్తు చేసుకుంటాం. హల్లెలూయా. అసలు నువ్వెప్పుడు, నీ పుట్టినరోజు ఎప్పుడో తెలుసా? నువ్వు బాప్తిస్తం తీసుకున్న రోజే నువ్వు నిజంగా పుట్టినరోజు. నువ్వు ఆ రోజు బర్త్డే చేసుకోవాలి. నీ బాప్తిస్తం తీసుకున్న రోజే నువ్వు, హల్లెలూయా, నువ్వు బాప్తిస్తం తీసుకున్న రోజే నువ్వు పుట్టినరోజు. అంటే నిజంగా నువ్వు దేవుని కుమారుడివే అయితే, నువ్వు నిజంగా దేవుని కుమార్తెవే అయితే, నీవే ఆయనకు నమ్మకంగా ఉండాల్సిన నీవే ఏం చేస్తున్నావు? ఆయనను సిలువ వేస్తున్నావు. మాటికి నీవు సిలువ వేస్తూ ఉన్నావు. ఎప్పుడు మాటికి? నీవు పాపం చేసిన ప్రతిసారి నువ్వు దేవుణ్ణి సిలువ వేస్తున్నావు. నువ్వు మాట తప్పిన ప్రతిసారి నువ్వు క్రీస్తును సిలువ వేస్తున్నావు. నీకు ఇష్టమైన కార్యం చేసుకున్న ప్రతిసారి నువ్వు దేవునికి సిలువ వేస్తున్నావు. మరలా నీ ఇష్టానుసారమైన జీవితంలో నువ్వు వెళుతున్నప్పుడు నీ దేవుణ్ణి మరలా నువ్వు సిలువ వేస్తున్నావు. అంటే నువ్వు నీ జీవితంలో ఎన్నిసార్లు సిలువలు వేస్తానో వేసాను. మాటికి సిలువ మనం వేస్తున్నాం. మన అపరాధములు, మన దోషములు, మన అతిక్రమముల చేత ఒక్కసారి వాళ్ళు సిలువ వేస్తే జీవిత కాలం ఎల్ల మనం ఆయన సిలువ వేస్తూనే ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే పేతురు లాంటి ఆ వ్యక్తిని కూడా క్షమించినటువంటి దేవుడు ఈరోజు ఆయన కాళ్ళలో, చేతులలో మేకులు, శీలలు నాటుతుంటే కూడా
తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించు అంటున్నాడు. ప్రక్కలో బల్లెపోటు పొడిచిన వాణ్ణి తండ్రి వీరిని క్షమించు అంటూ ఉన్నాడు. ముఖంపై ఉమ్ము వేసిన వాణ్ణి తండ్రి వీరిని క్షమించు అంటున్నాడు. తలపై ముళ్ళ కిరీటం పెట్టిన వాణ్ణి తండ్రి వీరిని క్షమించు అంటున్నాడు. గడ్డము పెరికివేసిన వాణ్ణి, చెంప మీద చరిచిన వాణ్ణి తండ్రి క్షమించు అంటూ ఉన్నాడు. ముఖం మీద ఉమ్మి వేసి వీపు మీద పిడిగుద్దులు వంగబెట్టి, చూశారు కదా, వంగబెట్టి పిడిగుద్దులు గుద్ది ఆయనని వెనుక నుండి వచ్చి తన్నితే బోర్ల ఒకలా పడ్డటువంటి సందర్భాలు ఉన్నాయి. అంత హీనంగా హింసించిన ఏమంటున్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించు. అంత భయంకరంగా కొరడాలతో కొట్టినా కూడా ఆయన అంటున్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించు. ఈరోజు నిజమైన బిడ్డలారా, మీరు నిజమైన క్రైస్తవులైతే నిజం చెప్తున్నా, ఈ రోజు నుండి ఇప్పటికైనా మారండి. ఈ తొండి జీవితాలద్దు, అబద్ధ జీవితాలద్దు, నటించే జీవితాలద్దు. నిజంగా నువ్వు క్రీస్తు బిడ్డవైతే నాలో యేసున్నాడని ఎంతమంది చెప్తారండి? మీరు చెప్పండి. మీలో యేసున్నాడు అని ఎంతమంది అని నమ్ముతున్నారు చెప్పండి. చేతులు అటు పోయినాయి. హల్లెలూయా. మీలో యేసున్నాడని మీరు నమ్మితే ఆ యేసు పలికిన మాటలు మీరు పలకాలి. అంతే, అదొక్కటే నీకు సాక్ష్యం. క్షమిస్తున్నావా నువ్వు ఎవరిని? మొట్టమొదట క్షమించవలసి వస్తే నువ్వు ఎవరిని క్షమిస్తావు? మొట్టమొదట ఒకటే సార్ టక్కున చెప్పు. హల్లెలూయా. క్షమించవలసి వస్తే మొట్టమొదట నువ్వు ఎవరిని క్షమిస్తావు? ఒక ఆయన అన్నాడట, మొట్టమొదట అదే కనుక వచ్చంటే మా అయ్యగారినే క్షమిస్తా అన్నాడట. మొట్టమొదట ఎవరిని క్షమిస్తావంటే మా అయ్యగారినే క్షమిస్తా. ఎందుకు? ఆయనకు శత్రువు ఎవరు? ఎందుకు అంటే గద్దించినప్పుడు, బుద్ధి చెప్పినప్పుడు, తప్పు దిద్దినప్పుడు అట్లా అనుకోరు కదా. అయ్యగారు మమ్మల్ని గద్దిస్తున్నాడు, మాకే వ్యతిరేకంగా ఉన్నాడు, ఇతరులకు సపోర్టర్గా ఉన్నారని అనుకునేటోళ్ళట. కానీ ఈ వాక్యం అంత అయిన తర్వాత ఇప్పుడు ఎవరిని క్షమించాలంటే మొట్టమొదట మా అయ్యగారిని నేను క్షమించాలి. ఎందుకంటే ఆయన నాకు చెప్పిన బోధను నేను తప్పు పట్టుకున్నా కనుక ఆయన చెప్పిందంతా రైటే అని నాకు ఇప్పుడు అర్థమైంది కనుక నేను వెళ్ళి మా అయ్యగారికి ఏం చెప్పాలి? మా అయ్యగారిని క్షమించి క్షమాపణ పొందుకోవాలని. హల్లెలూయా. ఒక్కొక్క మాట మీకు అంటించి ముట్టించి ఇడిచిపెడతా, మీ హృదయంలో చొప్పించి మీ హృదయంలో పలక మీద రాసి ఇడిచిపెడతా. ఇప్పుడు ఏం చేయాలి? మీరు యేసయ్య మీలో ఉంటే అమ్మా మీరు క్షమించాలి. ఒకసారి హల్లెలూయా చెప్పండి. నేను క్షమిస్తాను అనడం ఈజా, క్షమించడం ఈజా? క్షమిస్తాను అనడం ఈజీ, క్షమించడం కొంచెము కష్టమే. ఓకే, ఇప్పటిదిప్పుడే వెళ్ళిపోవాలి. మళ్ళీ మూట కట్టుకొని ముళ్ళ కట్టుకొని ఇంటికి పోతే మళ్ళీ ఏం లాభం? మళ్ళీ మనకు ఎవరు చెప్తారు? లిఫ్ట్ యువర్ హ్యాండ్స్. చేతులు ఎత్తున ఏమంటారా హిందీలా? హిందీలో చెప్పు. హాత్ ఊపర్ కరోనా, అంతేనా? ఎట్లయితే అట్లా, అది ఒకటే వచ్చింది మాకు. రైటే. హల్లెలూయా. ఇప్పుడే ఓకే రైట్, నేను క్షమిస్తున్నాను, ఇప్పుడు క్షమించేయండి, ఒక్కటేసారి క్షమించేయండి. యేసు ప్రభు చెప్పాడు, తండ్రి వీరిని క్షమించమని. నిజంగా యేసు నీలో ఉంటే అదే మాట చెప్తాడు. ఇప్పుడు మీరు అందరూ చెప్పండి. రైట్. హల్లెలూయా. ఒకసారి క్షమించండి మీ శత్రువులందరినీ. క్షమిస్తున్నానని చెప్పండి. పక్కన వాళ్ళకి చేయి పెట్టి చెప్పు. చేయి తట్టి చెప్పు. పక్కనలో చెప్పు. ఆ ముఖం చూడు రాదురా అయ్యా తండ్రి నాయనా, ఓ అవ్వ ముఖం చూసి చెప్పు. ఆయనకు చెప్పు, నా శత్రువులను క్షమిస్తున్నానని చెప్పు. ఇక ఇంటికి పోయినాక ఇక మళ్ళీ ఎట్లుండాలో తెలుసా? ఒకవేళ అత్త కోడలికే లొల్లి అయింది అనుకో, అత్త కోడలికే జగడం అయింది అనుకో, ఇప్పుడు నిజంగా ఈ ఇంట్లో కనుక అత్త కోడలు ఇద్దరు ఉంటే వాళ్ళు క్షమించుకుంటారు అనుకో. ఒకవేళ ఇంటికాడ గిట్టు ఉన్నారనుకో, రాలేక కూడా ఉన్నారనుకో, ఇప్పుడు ఏం చేయాలి? నా కోడలు అత్తదా రాదా చూస్తా అని అత్త చూస్తుంది. క్షమించమని నేర్చుకున్నది కదా వాక్యం.
మరి నన్ను క్షమిస్తుందా లేదా అని అత్త చూస్తుంది. మా అత్త నన్ను క్షమించమని అంటదా అనదా అని కోడలు చూస్తుంది. ఇక కోడలాటే అత్త ఇటే, ఇక క్షమించేది ఎక్కడ? హల్లెలూయా. ఇప్పుడు ఏం చేయాలి? ఆగమాగం ఉండాలి మనసంతా. అరే అయ్యగారు ఎప్పుడు ఇడిచిపెడతావు, నేను ఇంటికి పోయి వాళ్ళని క్షమించాలి మరి అన్నట్టు ఉండాలి మీరు ఇప్పుడు. ఎప్పుడు ఇడిచిపెడతావో నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి క్షమించి వాళ్ళని క్షమించమని అడిగి వస్తా. హల్లెలూయా. క్షమించమని అడిగి వస్తా. ఓకే రైట్, ఏసు రక్తమే జయం. ఒకవేళ తండ్రి కొడుకులకు పడతలేదా? రైట్, వెంబడే క్షమించేయాలి. తల్లి బిడ్డలకు పడతలేదా? ఎంబడే క్షమించేయాలి. భార్య భర్తలకు పడతలేదా? ఎంబడే క్షమించేయాలి. ఇంకా కూడా ఇంటికి పోయి కానిపెట్టి అని మూతి దింపి ఇక మళ్ళీ వెనకడిక ఏదో ఉన్నది చూడు, ఎక్కడి చిప్ప ఏనుగుల్లే ఉన్నట్టు మళ్ళా గదే పాట పాడితే ఎట్లా? అవునా కదా? నా రాత కొద్ది దొరికిండి ఇటు రోత మొగడు అన్నట్టు. ఇక ఊకే అట్లనే ఉంటే ఎట్లా? క్షమించేద్దాం. ఆమేన్. హల్లెలూయా. యేసయ్య ఏమని ఆలోచించిండా? ప్రక్కలో బల్లెపోట్లు దించుతూ ఉన్నా కూడా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరగరు కనుక వీరిని క్షమించు. మీరెవరినైతే క్షమించడం లేదో మీలో యేసయ్య లేడు. కన్ఫర్మ్ చేసుకో, లేడు. ఎంతటి వాణ్ణైనా క్షమించాలి, ఎంత నీకంటే హీనమైనడు చిన్నోడైనా జరాన్ని క్షమించమని అడగాలి. నువ్వు తప్పు చేసినప్పుడు క్షమించమని అడగాలి. హల్లెలూయా. యేసయ్య ఊరికనే ఆ యాతన బల్లే. అంత యాతన నువ్వు పడుతున్నావా? అన్ని పోట్లు కొడతారా నిన్ను? అన్ని గుద్దులు గుద్దుతారా నిన్ను? అన్ని ముళ్ళ కిరీటాలు వేసి ఒత్తుతారా నిన్ను? కాళ్ళలో చేతిలో మేకులు దించుతారా నీకు? పిడిగుద్దులు గుద్దుతారా? ఏ శనిక నుండి దన్నుతారా? ముఖం మీద ఉంచుతారా నిన్ను? ఏం యాతన పడ్డావు నువ్వు? హల్లెలూయా. అన్ని పడ్డ ఆయనే క్షమించాడు కదరా బిడ్డలారా. మరి మనం ఎంతటోళ్ళం? మనం ఎంతటోళ్ళము? క్షమించేద్దామా? హల్లెలూయా. క్షమించేద్దాం. పోనీ 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 క్షమించేద్దాం. హల్లెలూయా. అయ్యా క్షమించేద్దాం. ఉన్నావా ఇక్కడ? ఎవరెవరిని క్షమించాలని ఇప్పుడే లెక్క పెడతాను. ఓకే, క్షమించేద్దాం. పోనీ పోనీ. హల్లెలూయా. పోనీయా? పోనీ క్షమించేద్దాం అనండి అందరూ. పోనీ క్షమించేద్దాం. హల్లెలూయా. పోనీ క్షమాపణ అడుగుదాం. హల్లెలూయా. అడుగుదామా? రైట్. రెండో మాట. మొదటి మాట అయిపోయింది. తండ్రి వీరు ఏమి చేస్తున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించు. యేసయ్య నీలో ఉన్నాడు కనుక ఈ మాట నీలో నువ్వు చనిపోయేంత వరకు ఉండాలి. నీ పిల్లలు నిన్ను చూసి నేర్చుకునేటట్టుగా ఈ దయ కలిగిన మాటలు నీ లోపల ఉండాలి. ఈ ప్రేమ కలిగిన మాటలు నీ లోపల ఉండాలి. ఈ కనికరము కలిగిన మాటలు నీ లోపల ఉండాలి. కక్ష తీర్చుకోవడం ఎంతసేపు అండి? మొన్న ఒక అమ్మాయిని తీసుకొని వెళ్ళి ఒక మాటతో ఫోన్ కాల్ చేసి తీసుకొని, వైష్ణవ ఆమె పేరు, తీసుకొని వెళ్ళి గొంతుగా కోసి తల వేరే కాడికి తీసుకుపోయి కాల పెట్టి వచ్చాను. కసి తీర ప్రైవేట్ పార్ట్స్ అన్నీ కోసి ఎన్నో బీరువాలో పెట్టిండట. ఎన్నో బీరువాలో ఫ్రిడ్జ్లో. ఎంత భయంకరంగా కక్షలు తీర్చుకుంటున్నారు. 4 రోజులు బతకనిద్దాం, ఏమవుతుంది? మన తప్పు చేసినోడు కూడా 4 రోజులు బతకనిద్దాం. మన కీడు చేసినోడు కూడా 4 రోజులు బతకనిద్దాం. పోనీ దయ పెడతా, దయ మనం ఇచ్చేద్దాం. పోనీ ప్రాణభిక్ష మనం పెట్టేద్దాం. ఎందుకు కక్షలు తీర్చుకుందాం కదా? పోనీ మనల్ని అన్నరా? పోనీ అయితవాతి. మనకి ఇబ్బంది పెట్టిరా? అయితవాయితీ. మనకు నష్టం చేసిరా? అయితవాయితీ. పోనీ బతకని 4 రోజులు బతుకుపో. నా కీడు చేసిన అంతెందుకండి. మొన్నటికి మొన్న మీ అందరికీ తెలుసు, ఒకసారి తమిళనాడుకు రాజీవ్ గాంధీ వచ్చినప్పుడు, అక్కడ రాజీవ్ గాంధీ వచ్చినప్పుడు 2 అమ్మాయిలు, ఒక ఆమె లేడీ వచ్చి ఒక పూలదండ తీసుకొని వచ్చి రాజీవ్ గాంధీ మెడలో ఇలా వేయడానికి వెళ్ళినప్పుడు ఆయన ఎంత సంతోషంగా తల వంచిండండి. ఇట్లా మెడలో వేసి ఆమె చేతిలో ఒక రిమోట్ బటన్ ఉన్నది. ఆ బటన్ ఒత్తుకొని ఇట్లా కాళ్ళకు వంగి ఆ బటన్ ఒత్తితే రాజీవ్ గాంధీ ప్లస్ అక్కడ ఉన్న కొంతమంది ఆమె పిచ్చి తుక్కు తునుకలు అయిపోయారు. ఎంత ఘోరంగా చంపింది రాజీవ్ గాంధీని. ఒక రాజకీయ కుట్ర అది. హల్లెలూయా. రాజకీయ కుట్ర. కక్షలు తీర్చుకోవడం, ప్రాణాలు తీయడం అనేది
మనం అనుకోవడానికి లేదండి, మామూలుగా అనుకోవడానికి లేదు. అంత కక్షలు ఉంటాయి. ఇప్పుడు దీన్ని నమిలి మింగుతున్నా, వీడిని ఏమన్నా చేస్తున్నా, ఇప్పుడు పోయి ఈట తీసుకొని పొడితే గోడకు బిగించుదునా అన్నాడు. ఎవరు? సౌలు. ఎవరిని? దావీదును ఈట పట్టి పొడితే గోడకు దిగాల కొడుకు అనుకున్నాడు. అంత కక్షతోని పొడతానన్నాడు. అవునా కాదా? ఇప్పుడు రాజీవ్ గాంధీని అంత ఘోరంగా చంపితే లాస్ట్కి దాన్ని ప్లాన్ చేసిన వాళ్ళు నలినని ఒక అమ్మాయి దొరికితే ఆమెకు ఉరిశిక్ష వేస్తే ఆమె ఏమన్నదో తెలుసా? పోనీ క్షమిస్తున్నాను ఆమెను ఉరిదీయకండి అని చెప్పింది, ప్రభుత్వానికి చెప్పింది. ఎంత దయగలిగినదండి సోనియా గాంధీ. ఆఫ్టర్ ఆల్ ఒక మనిషి ఆమె, కానీ క్షమించే గుణం. ఆమె ప్యూర్ క్రిస్టియన్. హల్లెలూయా. ప్యూర్ క్రిస్టియన్, దేవుని అందు దయగలిగినది కనుక ఎలాగో చనిపోయిన నా భర్తను తీసుకొని రాలేను కానీ హల్లెలూయా ఈమెను క్షమించానని చెప్పితే ఆమెకు ప్రాణభిక్ష పెట్టేసి ఆమెను విడిపించారు. అదండి క్షమాగుణం. ఆయన రక్తం కళ్ళ చూడాల, నేను తల పోతేంది, తల పోతేంది, అన్ని ముక్కలు 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 నరికేదాకా చంపుడే ఏకోలేదురా. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అంత భయంకరమైన ఈ లోకం, అవునా? కానీ మన లోపల యేసయ్య ఉన్నాడు. మన లోపల యేసయ్య ఉన్నాడు. మీకు తెలుసు కదా, దేవునికి స్తోత్రం. స్టెయిన్, ఆయన పేరేం పేరు? ఆయనను కాలబెట్టి చంపారు చూడండి. ఆయన 2 పిల్లలను. స్టెయిన్ గ్రహం స్టెయిన్. ఓకే, అతడు మంచి సేవ చేస్తున్నటువంటి వ్యక్తి. దారా సింగ్ అనేటువంటి ఒక సిక్కులోడు ఏం చేశాడు తెలుసా? ఆయన పరాయి దేశం ఉండొచ్చి దేశంలో సేవ చేస్తున్నప్పటికీ ఆయనను ఒంటరిగా చూసి ఆయన పిల్లలను ఆయనను కారులో తారు పోసి డాంబర్ పోసి భయంకరంగా వాళ్ళను సజీవ దహనం చేశారు, కాలబెట్టి చంపారు. పసిపిల్లలను కూడా చంపారు, అయ్యగారును కూడా చంపేశారు. అందులోనే దారా సింగ్ అనే ఒక వ్యక్తి చంపేస్తే అరెస్ట్ చేసింది ప్రభుత్వం, ఆయనకి ఉరిశిక్ష ఖాయం చేసింది. కానీ గ్రహం స్టెయిన్ భార్య ఏమన్నదో తెలుసా? నా భర్త నా పిల్లలు చనిపోయి నా దేవుని దగ్గర ఉన్నారు, ఆయనకు రక్షణ లేదు గనక, ఆయనకు యేసు ప్రభు ప్రేమ తెలియదు గనక నేను అతన్ని క్షమిస్తున్నాను, అతనికి ప్రాణభిక్ష పెట్టండి అని చెప్పేసి. అతనికి నేను ప్రాణభిక్ష పెడుతున్నాను. నా భర్త చనిపోయి నా దేవుని రాజ్యంలో ఉన్నాడు, నా పిల్లలు దేవుని రాజ్యంలో ఉన్నాడు, రేపు నేను చనిపోయి దేవుని రాజ్యం ఉంటా. కానీ ఆ దారా సింగ్ అనే వ్యక్తి కనుక చనిపోతే నరకానికి వెళ్తాడు అని చెప్పేసి నేను అతన్ని క్షమిస్తున్నానని క్షమాభిక్ష పెట్టిందండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంత దయార్థ హృదయాలండి క్రైస్తవ బిడ్డలకు ఉండాల్సినవి ఇవ్వండి. మనల్ని హింసిస్తారు, మనల్ని హింసించే ప్రతి ఒక్కడు, మనల్ని చంపే ప్రతి ఒక్కడు వాని దేవునికి సేవ చేసుకుంటున్నాను అని అనుకుంటాడట. మనల్ని తిట్టిన ప్రతిసారి, మనల్ని అవమానపరిచిన ప్రతిసారి, మనల్ని కొట్టిన ప్రతిసారి వాని దేవునికి పూజ చేసుకున్నట్టు అంత సంతోషం అట వానికి. మనల్ని చంపితే వాని దేవునికి బలిచ్చినట్టట. అంతగా వాడు రోషము కలిగి ఉంటాడు. అయినా కూడా అలాంటి వాళ్ళను క్షమించడం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక యేసయ్య మనకు సిలువలో నేర్పిస్తున్న మాట ఏంటంటే క్షమాగుణము కలిగి ఉండాలి. హల్లెలూయా. ఓకేనా? క్షమిద్దామా అందరము? ఓకే, క్షమాగుణం కలిగి ఉండాలి. యేసయ్య మీలో ఉంటేనే సాధ్యమవుతుంది ఇది, లేకపోతే మీ మాటలతో సాధ్యం కాదు. ఇప్పుడు ఆ చీఫ్ మీకలు ఒకటి గుద్దుతా నేను, మీరు మళ్ళీ నన్ను తిరిగి కొట్టకపోతే యేసయ్య ఉన్నట్టు, మీరు నన్ను కొట్టిరనుకో యేసయ్య లేనట్టు. ఎవరైనా మిమ్మల్ని తిడితే మీరు మళ్ళీ తిట్టకపోతే యేసయ్య మీలో ఉన్నట్టు, తిడితే యేసయ్య లేనట్టు. ఇక ఈ డిసైడ్ చేసుకోరు, నాలో ఉన్నాడు దేవుడు, నాలో ఉన్నాడు దేవుడు, నేను గుడికి పోతాన్నా, నేను బడికి పోతాన్నా అంటే కుదరదు ఇక్కడ. హల్లెలూయా. నీ మాటే నిన్ను గూర్చి సాక్ష్యం ఇస్తుంది. హల్లెలూయా. నీలో దేవుడు ఉన్నాడా లేడా? రెండో మాట త్వరగా ముగించుకుందాం. రైట్, రెండో మాట ఏంటి? ఎవరు చెప్పారు? నీవు రెండవ మాట, నీవు నేడు నాతో కూడా, నువ్వు నాతో కూడా నేడేనా
నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని సెలవీయగా నిశ్చయముగా ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. లూకా సువార్త 23:43. నేడు నువ్వు నాతో కూడా నిద్రపోదువు. నిద్రపోయేటోళ్ళు నరకానికి పోతారు, జాగ్రత్త. దయ్యం ఎంత మంచిగా జోకొడుతుంది. నువ్వు బయట పోయి కూర్చో ఉన్నా మంచిదే, కానీ ఇండుంటే మాత్రం కళ్ళు మూసుకొని నిద్రపో. అది దయ్యం మాట. నిద్రపోకుండి, తలడియకుండా అటు ఇటు. హల్లెలూయా, హల్లెలూయా. నేడు నువ్వు నాతో కూడా పరదేశులో ఉందువు. ఆమేన్, హల్లెలూయా. ఎంతమంది పరదేశకు వెళ్ళాలనుకుంటున్నారు ఈరోజు? ఈరోజు ఎంతమంది పరదేశకు వెళ్ళాలనుకుంటున్నారు? అరే ఎవరు సపోర్ట్ చేస్తలేరు? పరదేశకు వెళ్ళరా మీరు? వెళ్తాం కానీ ఈరోజు ఎందుకు వెళ్తాం? ఎల్లుడు వెళ్తాం కానీ ఈరోజే ఎందుకు వెళ్తాం పరదేశు? అది ఆయుష్ మూడినప్పుడు, ఆయన రమ్మన్నప్పుడు పోతాం, కానీ ఇప్పుడే పోతామా? ఓకే, మీరు పరదేశంలో ఉంటారో లేదో డిసైడ్ చేసుకోవాల్సింది ఇప్పుడే, ఈ భూమి మీద ఉన్నప్పుడే. అవునా కాదా? మీకు అవకాశం లేదు. ఇప్పుడు చూడండి, యేసు ప్రభుతో సహా ఇద్దరిని సిలువకేశారు. ఇద్దరు దొంగలు అట్లనే చేసారు. ఆడ ఇద్దరు దొంగలు సిలువ మీద ఆవలింతలు తీసిర్రా? ఓకే, ఇద్దరు దొంగలు యేసు ప్రభుతో సిలువ వేయబడ్డారు కదా. ఇప్పుడు మీరు చూడండి, ఇద్దరిని నాతో కూడా మీరు ఇద్దరు పరదేశంలో ఉంటావని ఎందుకని లేదు యేసయ్య? ఇద్దరిని తీసుకుపోవాలి కదా, ఇద్దరు దొంగలను తీసుకుపోవాలి కదా. అందులో ఒక్కరిని ఎందుకు తీసుకుపోయిండు? అంటే ఒక మంచి దొంగ, ఒకటి చెడు దొంగ ఉన్నాడు ఆడ. మారు మనసు పొంది దేవుని రాజ్యాన్ని కోరుకున్నాడు, అంతేనా? అక్కడ మారు మనసు పొందిండు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దొంగ మారు మనసు పొందిండు. అది దొంగ మారు మనసా, మంచి మారు మనసా? మంచిదేనా? ఆ దొంగ మారు మనసు పొందింది దొంగ మారు మనసా, మంచి మారు మనసా? అందరు దొంగలు ఉంటారు, మారినట్టే కనిపిస్తారు. మరి మారు మనసు పొందినట్టే కనిపిస్తారు. వీళ్ళు నిజంగా క్రైస్తవులు అన్నట్టే కనిపిస్తారు, వీళ్ళు నిజంగా దేవుని బిడ్డలనే కనిపిస్తారు. కాయలేదు, ఫలం లేదు, అది కాయదు పోయేది, ఎందుకు అక్కడకు రాదు. అయితే శిలువ మీద ఉన్నటువంటి దొంగతో యేసయ్య అంటున్నాడు, నేడు నువ్వు నాతో కూడా పరదేశులో ఉందువు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజానికి బిడ్డలారా, చక్కటి అవకాశం ఇదే మనకు. ఎందుకంటే ఆ శిలువ మీద దొంగకు సమయం లేదు. ఇక నేను వెళ్ళి మారు మనసు పొందేస్తా, నేను మళ్ళీ నిన్ను నమ్ముకుంటా, అందరికీ చెప్పేస్తా ప్రభా బాప్తిసం తీసుకొని వస్తా అంటే ఆ సమయం అక్కడ లేదు. సమయము మనకు ఇంకా లేదు. నేడు రేపో నా ప్రియుడేసు మేఘాల మీదకే తెంచును. నేడో రేపో యేసయ్య ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. ఆడ శిలువ మీద ఉన్నాడు కనుక వాడు వెంటనే హల్లెలూయా మారు మనసు పొందాడు. నేను నిజంగా చెప్తున్నా, వాళ్ళిద్దరు దొంగలే కదా, ఇద్దరు దొంగలే. ఇద్దరు యేసు ప్రభువును నిందించిరా, నిందించలేదా? ఇద్దరు నిందించిరా, ఒకరు నిందించారా? గట్టిగా చెప్పాలి. ఇంకో దొంగ ఎందుకు నిందించలేదు? మీరు లేఖనాలు సరిగా చదవాలి. ఇద్దరు ఆయనను నిందించిన వాళ్ళే. అక్కడ ఉంటుంది లేఖనం చదవాలి, మత్తయి సువార్తలో. ఇద్దరు ఆయనను అవమానపరిచిన వాళ్ళే, ఇద్దరు దొంగలే. కానీ ఇద్దరు అక్కడ ఆ శిలువ మీద జరుగుతున్నటువంటి రమారమి ఎన్ని గంటలండి? ఎన్ని గంటలు శిలువ మీద ఉన్నాడు యేసయ్య? ఎన్ని గంటలకు సిలువ వేయబడ్డాడు? ఉదయము 9 గంటలకు సిలువకి ఎక్కితే సాయంత్రము 6 గంటల వరకు, అంటే మధ్యలో 6 గంటలు ఉన్నాయి కదా. 9, 10, 11, 12, 1, 2, 3 6 గంటలు సిలువలో యేసయ్య వ్రేలాడాడు. 6 గంటలు సిలువలో యాతన అనుభవించాడు. అక్కడ జరుగుతున్నదంతా చూసి ఒక దొంగ నిందించడం మొదలుపెట్టాడు. నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే నువ్వు కూడా దిగి మమ్మల్ని కూడా దించి వాళ్ళకు దేవుడు అని అనిపించుకోవచ్చు కదా, నువ్వు ఎందుకు అనవసరంగా ఈ దిక్కుమాలిన సాగు చస్తావని యేసయ్యను నిందించేశాను. ఎన్నో అద్భుతాలు చేసినావు, ఎన్నో సూచక్రియలు చేసినావు, నీ గురించి ఎంతో విన్నాము. ఈరోజు మేము సిలువ వేయడం మా ధన్యత అనుకున్నాం, ఎట్లాగో మమ్మల్ని నువ్వు విడిపిస్తావని మేము అనుకుంటే నీ దగ్గర అది లేదు ఇది లేదు, నువ్వు కూడా పోయేటట్టే ఉన్నావు కదా అని చెప్పేసి ఆయన నిందించాను.
కానీ ఇంకో కుడి పక్కన ఉన్న దొంగ ఏం చేసిండు తెలుసా? ఆ క్రీస్తును గమనించడం ప్రారంభించింది. క్రీస్తు చర్యలను గమనించడం ప్రారంభించి ఆయన ఏమన్నాడో తెలుసా? అరే నోరు మూసుకో, నీకు నాకైతే ఈ సిలువ ఈ యొక్క శిక్ష కరెక్టే. మనం దొంగలం, మనం మారు మనసు లేనోళ్ళం, మనం కనికర్యం లేనోళ్ళం, దయ లేనోళ్ళం, మనము నరహంతకులం, ఘోరంగా మందిని చంపినోళ్ళం, పాపాన్ని ఒడిగట్టుకున్న వాళ్ళం రా. ఈ శిక్ష మనకు పడాల్సిందే. కానీ పాపము ఆయనలో ఏ దోషము లేదు, నాకు కనిపిస్తలేదు. ఆయనను చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. యేసయ్యను చూస్తూ ఉన్నాడు, యేసయ్యను గమనిస్తూ ఉన్నాడు. ఆ సిలువలో కూడా ఆయన పశ్చాత్తాపపడుతూ ఉన్నాడు. ఏదో ఉంది ఈయనలో, యేసయ్యలో ఏదో ఉంది, ఏదో జరుగుతూ ఉంది అని తను అనుకుంటూ ఉండగానే ఆయనలో ఒక ఆలోచన కలిగింది. లేదు లేదు, ఈయన నిజంగా దేవుని కుమారుడే, ఈయన నిజంగా దేవుని కుమారుడే. కనుక వాణ్ణి గద్దించి అంటున్నాడు, అయ్యా నీతో పాటు నన్ను కూడా నీ రాజ్యమునకు తీసుకొని వెళ్ళు అన్నాడు. అంటే వాడు శిలువ మీద ఉండి ఏ రాజ్యాన్ని చూస్తున్నాడు? దేవుని రాజ్యాన్ని చూస్తూ ఉన్నాడు. అంటే దేవునికి స్తోత్రం. మీకు ఎక్కువ వివరించే సమయం లేదు కనుక నేను కొంచెం కట్ చేసి చెప్తూ ఉన్నాను. హల్లెలూయా. అయితే అక్కడ ఆ దొంగ మారడానికి అవకాశం దొరికింది. కానీ ఈ దొంగలు ఎందుకు మారతలేరు? ఈ లోకంలో ఉన్న దొంగలు ఎందుకు మారతలేరు? యేసయ్య దగ్గర దొంగతనం చేసేటోళ్ళు ఎందుకు మారతలేరు? యేసయ్య సంఘములు ఉన్న దొంగలు ఉన్నారు అంటే ఇక బట్టెబాజులు కూడా ఉన్నారని అనొచ్చు. ఎందుకురా యేసును నమ్ముకొని అవమాన పాలు చేస్తావు? ఆయనను ఒక్క కార్యం చేయకపోతేవి, ఒక నీతి కార్యం చేయకపోతేవి, దేవుని క్రియలలో ఏ కార్యం జరిగించడానికి ఒక్కరోజు ముందుకు రాకపోతేవి, ఎక్కడ నీ మారు మనసు? దొంగలు మారుతున్నారు. మీరు అందరు ఎడమ పక్క ఉన్న దొంగల, కుడి పక్క ఉన్న దొంగల? ఏమన్నా ఒకడే ఏమన్నంటే బస్సు అంటది ఇప్పుడు బుస్సు అని, బుస్సున లేస్తుంది, బస్సు వచ్చిందంటది. హల్లెలూయా. దేవునికి ఎట్లా పోతావు దేవుని రాజ్యానికి? మీరు నిజంగా దొంగలుగా ఉన్నారా? నేను దొంగను కానన్న వాళ్ళు చేయతురని నిజంగా చెప్తా. యేసయ్య దగ్గర నేను దొంగతనం ఏది చేస్తలేని వాళ్ళు చేయతురి. ఎత్తాలే ఎత్తాలే. దొంగలా మీరు నీతిమంతులా? కుడి పక్కున్న దొంగనా మీరు ఎడమ పక్కున్న దొంగలా డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను అడిగింది దొంగ, కుడి పక్కున్న దొంగవా ఎడమ పక్కున్న దొంగవా? నువ్వే దొంగవు? ఏ దొంగలు మీరు? మరెందుకండి యేసయ్య దగ్గర? హల్లెలూయా. ఎంత దొంగలమో చూడండి. మనలను కడిగి పారేసుడే, ఉతికి ఆరేసుడే. నా వాక్యము బండలు బ్రద్దలు చేయు సుత్తె వంటిది, మాడలు వలుగుతాయి బిడ్డ, మాడలు వలుగుతాయి. బండనే బ్రద్దలు చేసే అటువంటి సుత్తె లాంటిది. మాంసం ముద్ద నిన్ను బ్రద్దలు చేయడం పెద్ద కష్టమేమి కాదు. నా వాక్యము చాకలి వాని చేతిలో ఎక్కడ ఉతుకుతుంది? చాకిరేవు కాడా ఉతుకుతుంది, ఉడకబెడుతుంది, సౌడెత్తది, సోడెత్తది, మంచిగా మంట పెట్టి
ఇప్పుడు అవన్నీ ఏం చేస్తలేరు అనుకో, గబ్బు వాసన వస్తాయి ఇప్పుడు వేసుకునే బట్టలన్నీ. ఏదో వాషింగ్ మిషన్ లేతారు తెస్తాడు. ఎప్పుడన్నా ఉడకబెట్టి వేసుకుంటారా బట్టలు మీ ముఖాలకు? వేడి నీళ్ళల్లో కుండే ఉంటుంది, బాణ అందులో వేసి సోడేసి సౌడేసి ఉడకబెట్టి ఉతికి ఆరేస్తే బట్టలు గమ 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 వాసన వచ్చేది. ఇప్పుడు అదేదో కొట్టినా కూడా దాని వాసనే వస్తుంది, కానీ దానికంటే కంపు ఎక్కువ అయిపోయింది మన ఒంటికి. సెంట్లు కొట్టుకొని వస్తాను ఆ వాసన కన్నా. నో. ఇప్పుడు చెప్పండి, నా వాక్యము సాకలి వాణి చేతిలో సబ్బు వంటిది కాదా? సబ్బు పెట్టినోడు ఉతకకుంటూ ఊకుంటాడా? పులుమకుంటూ ఊకుంటాడా? పులుముడే హల్లెలూయా, ఉతుకుడే, ఉడకబెట్టుడే, ఆ రేసుడే. నేను అన్న కదా, అయితే అందరు లేకపోతే బారని ఉంటే ఇంట్లో లేకపోతే మా ఇంట్లో గట్లు ఉండాలి. కానీ ఏంది దొంగ ఉండు ఊకే దొంగ క్రైస్తవులాగా సగం అటు సగం ఇటు, అందులో సగం ఇందులో సగం. అవునా కదా? ఈ సగం సగం జీవితాలు వద్దండి. అటు ఇటు కాకుండా ఉండే. అటు ఇటు కానోళ్ళని ఏమంటారు మీరు చెప్పారు? అటు ఇటు కానోడు ఇటు కానోడు అవుతాడు. మీరు ఎటు కానోళ్ళ అటు ఇటు అయినోళ్ళ, మీరు ఇటు అయినోళ్ళ అటు అయినోళ్ళ అయితే దొంగగానన్నా ఉండు, లేదా మంచి దొంగగానన్నా, కనీసం మంచి దొంగనన్నా అందాం అని, మంచి దొంగగానన్నా ఉండు. కానీ ఆ దొంగవు కాదు, ఈ దొంగవు కాదు, ఏ దొంగవు నువ్వు? ఎందుకు అక్కరకు రానటువంటి వాళ్ళము? హల్లెలూయా. ఇది మంచిదా కాదు? బుద్రకిచ్చుడు మంచిదా, బుజ్జగించుడు మంచిదా, లేకపోతే బుద్ధి చెప్పుడు మంచిదా? తప్పు చేస్తే వెనకేసుడు మంచిదా, గద్దించుడు మంచిదా? నిజం చెప్పు. ఎట్లయితే గట్లా నిజంగా చెప్పు. ఇట్లా గట్టిగా గద్దిస్తే సగం చేర్చి కాలవుతుంది. ఇదివరకే సగం అయింది, ఇంకా సగం పోతుంది. పోయినా మంచిదే. ఉన్న ఒక్క గొర్రెనన్నా పట్టుకొని పోతా. ఏసయ్య దొంగను పట్టుకపోయిండు లాస్ట్కు. ఏ దొంగనన్నా పట్టుకొని పోతా నేను ఏసయ్య దగ్గరికి. హల్లెలూయా. ఉంటే అందరినీ తీసుకుపోతా, లేకుంటే టైంకి ఏ దొంగ ఉంటే ఆ దొంగనన్నా పట్టుకొని పోతా. ఇప్పుడు చెప్పండి, ఎందుకు ఆయన మారు మనసు పొందాడు? హల్లెలూయా. ఆయన మారు మనసు పొంది ఏమంటున్నాడు? అరే, ఈ శిక్ష మనకైతే ఈ శిక్ష న్యాయమే. న్యాయం ప్రకారం మనం సిలువ వేయబడాల్సిందే, మనం చంపబడాల్సిందే. కానీ పాపము ఆయన ఏ నేరము చేయలేదురా, ఏ నేరము. అరే, ఒక మంచోడు అంటున్నాడు, ఒక దొంగ కూడా మంచి సాక్ష్యం ఇస్తున్నాడు ఆయన కొరకు. హల్లెలూయా. ఏ నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువ మోయలేక మోసావు. ఏ నేరము చేయనటువంటి ఆయనను అనవసరంగా సిలువేస్తున్నారు కదరా. ఈరోజు ఈ దొంగలమైన మనం సిలువేస్తున్నాం ఆయనను. మన మైకు కంటే ఎక్కువ మన స్వరాలు రావాలి. ఆ దొంగల కంటే మనం ఎక్కువ దొంగలమైనం ఇప్పుడు. కాలేదండి? మనము దొంగలము. నేను మంచి దొంగ అని చెప్పుకుంటారా, చెడ్డ దొంగ అని చెప్పుకుంటారా? ఒకసారి చెప్పుకుంటే మనసు వస్తుందేమో. మారు మనసు పొందిన దొంగవా నువ్వు? మారు మనసు పొందినవా? పోనీ ఇప్పుడైనా మారు మనసు పొందినానే నిజంగానే. హల్లెలూయా. నేను ఇదివరకు ఏం పోయిందో అయ్యా, ఇప్పుడైతే నేను మారు మనసు పొందుతానా అన్నోళ్ళు చేయతోరి. అంతే. ఈరోజే కదా, ఈరోజు బురద అంటితే రేపు కడుకుంటావా? ఇలా పనికి పోయినాం, బురద అంటింది, రేపు కడుకుంటావా? నాటే పోయినాం బురదలా, ఎప్పుడు కడుకుంటావు? ఇప్పుడే కదా. హల్లెలూయా. హల్లెలూయా. మరి కడుకుందామా ఇప్పుడే? మరి రైట్. ఏమన్నా నేను ఇప్పుడు మారు మనసు పొందుతున్నా అంటే, ఇదివరకు మారు మనసు పొందలేదా అంటే, మారు మనసు పొందినము. హల్లెలూయా. అంటే లోతైన అనుభవంలోకి పోదాం, ఇంకా మారు మనసు పొందుతాం, ఇంకా మారుదాం. హల్లెలూయా. ఎంతవరకు మారుదామంటే లోతైన అనుభవంలోకి వెళ్దాం. యేసయ్య అన్నాడు కదా, అరే పిచ్చోళ్ళారా, ఓడ పడవ ఇక్కడ కాదురా, కొంచెం లోతుకు నడిపించు అన్నాడు. పడవ కొంచెము లోతుకు నడిపించు.
లోతైన జలములలో లోతున వినబడు స్వరమా, లోబడుటను నేర్పించి లోపంబులు సవరించి, లోతైన ఈవులలో లోటైన నా బ్రతుకు లోపించని అర్పణగా లోకేశ జేయుమయా. లోతైన జలములలో లోతున వినబడే స్వరం. హల్లెలూయా. ఇంకా లోతైన అనుభవంలోకి మనం వెళ్దాం, మారు మనసు పొందుదాం. ఓకేనా? ఒకసారి చెప్పు, దేవునికి స్తోత్రం. ఎట్లయితే అట్లా చెప్పిన ఆయన చెప్పు. ఏం చెప్పాలి? నేను ఇప్పుడు మారు మనసు పొందుతున్నాను, నిజంగా మారు మనసు పొందుతున్నానని చెప్పాను. అరే చెప్పేదాకా వదిలేదు లేదు. మీరు మారు మనసు పొందకపోతే వదిలేదు లేదు, చెప్పేదాకా వదిలేదు లేదు. చెయ్యెత్తితే కుదరదు. పక్కన ఉన్న వాళ్ళకి చెప్పు, గదే సాక్ష్యం. రేపు అక్కడికి పోయినాక దేవుని న్యాయపీఠం ఎదుట నువ్వు ఈమెకి ఏం చెప్పినావని అడుగుతాడు అక్కడ. చెప్పు నాయన. మీరు మీ పక్కన ఉన్న వాళ్ళకి చెప్పారు, అందరూ నిద్రపెట్టేవాళ్ళకి ఇట్లా తట్టి లేపి నేను మారు మనసు పొందుతున్నాను. హల్లెలూయా. ఆమెకు చెప్పు, నేను మారు మనసు పొందుతున్నానని చెప్పు. నీవు మారు మనసు పొందినట్టు కనిపిస్తే కడిగి పారే, మొన్న నాతో ఏమని చెప్పినావని. హల్లెలూయా. హల్లెలూయా. అంతే కదా. మాటిచ్చి తప్పేది లేదు, ఎత్తిన జెండా దించేది లేదు. హల్లెలూయా. మడిమ తిప్పేది లేదు, కక్కిన వాంతికి కుక్క తిరిగినట్టు తిరిగేది లేదు, కడగబడ్డ పంది బురదలో బొర్లినట్టు మళ్ళా మనం బొర్లేది లేదు. కుక్కలమో పందులమో డిసైడ్ చేసుకోవాలి ఇక్కడనే మనం. అయితే పంది జీవితమా లేకపోతే పరిశుద్ధ జీవితమా? హల్లెలూయా. అంతే కదండి, అంతే కదా. యేసయ్య చెప్పిన మాటల్లో ఇంత అర్థాలు ఉంటాయి అక్కడ. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు యేసయ్యలాగా క్షమించేటోళ్ళమైనము, మొదటి మాట. రెండవ మాట, దొంగలమైన మనం మారుతున్నాం. ఆమేన్. ఈ కానుంచెల్లి ఏది దేవునిది అని పేరు పెట్టబడ్డది ఏది నేను దొంగతనం చేయ. హల్లెలూయా. అంతేనండి. మీరు మళ్ళా దొంగతనం చేసిన రోజు మీరే సిలువ యేసయ్య నేస్తున్నట్టు ఆ రోజు మీరు డిసైడ్ అయిపోండి, ఈరోజు ప్రభువా నిన్ను సిలువకేసిన తండ్రి. అంతే కదా కదా. ఏ పాపం ఎరుగని ఆయనను మనం మరలా సిలువ చేస్తున్నాం. రెండో మాట, రైట్. దొంగ మారాడు, మనం మారదాం. ఆమేన్. అందరం మన అందరం దొంగలమే, నీతిమంతులమని నేను ఎవరి గురించి చెప్పా. నాకు తెలుసు కొందరే ఉన్నారు నీతిమంతులు. ఆ కొందరి గురించి కూడా ఇప్పుడు చెప్పగానే దేవుడు చూసుకుంటాడు మిమ్మల్ని. ఈయనోళ్ళను కూడా దేవుడు చూసుకుంటాడు కదా. నీతిమంతులుగా కానోళ్ళను కూడా దేవుడు చూసుకుంటాడు. నేను ఒక్కటే అంట, దేవుని సొమ్ము దొంగిలించిన వాడు శాపగ్రస్తుడవుతాడు. ఎవడైనా సరే, ఆడు అయ్యగారు కానీ, పాస్టర్ కానీ, విశ్వాసి కానీ, మరెవరైనా కానీ. హల్లెలూయా. అది మనది కాదు. అక్రమం చేయవారలారా నా యుద్ధ నుండి యూ ఫస్ట్ గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అంటాడు. నువ్వు మొదట ఇక్కడ నుంచి వెళ్ళి అయ్యా వెళ్ళిపో. నేను చెప్పిన పోనెత్తిన వాళ్ళు శాపగ్రస్తులని మర్చిపోయినావా? ఏమైనా కానీ, ఇప్పుడైనా కానీ ఇకనైనా కానీ అన్నయ్యా హల్లెలూయా వర్షధరగా రావా. దేవునికి స్తోత్రం. ఇప్పుడైనా నన్ను కరుణించగా రావా. రెండో మాట అయిపోయింది. ఓకేనా? అంటే మిమ్మల్ని టచ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది అంతే. మూడో మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. అంతేనా? రెండు ఉన్నాయి అక్కడ. హల్లెలూయా. అమ్మ ఇదిగో నీ కుమారుడు. ప్రైజ్ వాళ్ళు అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవుడు చూడండి ఎంత దయామయుడు, ఎంత కరుణామయుడు. మీరు అర్థం చేసుకోనండి. మీరు కూడా ఈ మాట చెప్తాడు, నీ తల్లి విడిచినా నీ తండ్రి విడిచినా నిన్ను విడువని ఎడబాయని దేవుడు అని నువ్వు చెప్పుకుంటావు. అవునా కాదా? కానీ యేసు ప్రభు తన కన్న తల్లి అయిన మరియమ్మను ఆ సిలువలో చూసి, హల్లెలూయా, ఆ సిలువలో చూసి, ఆమె దీనావస్థను చూసి తనకిష్టమైన కుమారుణ్ణి పిలిచాడు. ఇప్పుడు చెప్పండి, తనకిష్టమైన వాళ్ళు ఎవరు? యోహాను. హల్లెలూయా. తనకిష్టమైన సేవకుణ్ణి పిలిచి
తన తల్లిని ఒంటరిగా ఇడిచిపెట్టక, అనాథగా ఇడిచిపెట్టక. దేవుడు అన్యాయస్తుడు కాదండి. హల్లెలూయా. నిన్ను అనాథగా ఎన్నడూ విడిచిపెట్టాడు. ఎప్పుడు కూడా నిన్ను అనాథను కానియాడు. తనను నమ్మి తన వెంట ఉన్న వారిని ఏనాడు కూడా ఆయన విడిచిపెట్టాడు. తన తల్లిని చూసి, తన సిలువలో ఉన్నాడు కదా, తన దిగి రాలేడు కదా, తల్లిని పట్టుకోలేడు కదా, తల్లికి ఇంకేమైనా చెప్పాలన్నా చెప్పలేని స్థితి కదా. కానీ ఒక మాట అంటున్నాడు, తల్లిని చూసి నా తల్లిని ఎవరికి అప్పగించాలి, నా తల్లిని ఎవరి చేతిలో పెట్టాలి. మరి అందరు శిష్యులను చూశాడు, అందరిలో ఆ దయాళత్వం కనిపించలేదు. అక్కడ ఉన్న వాళ్ళందరిని చూశాడు, వాళ్ళలో ఆ మంచితనం కనిపించలేదు. నా తల్లిని ఎవరైతే బాగా చూసుకుంటారు అని ఆలోచన చేసి ఆయన వెంబడి కష్టమైన, నష్టమైన, బాధ అయిన, బలహీనతైన, శ్రమైన, శోధనైన, దుఃఖమైన, కరువైన, ఖడ్గమైన, ఆపదైన, వేదనైన, దుఃఖమైన, శోధనైన అన్నిటిలో కూడా యేసయ్య వెంట యోహానున్నాడు. హల్లెలూయా. నమ్మదగినవాడు కనుక ఆయనను తీసుకొని ఏమని చెప్తున్నాడు? అమ్మా, ఫస్ట్ మాట అదేనా? ఇదిగో నీ కుమారుడు అన్నాడా? ఏమనుంది మూడో మాట? ప్రైజ్ ది లార్డ్. మూడో మాట ఏమనుంది? అమ్మా, ఇదిగో నీ కుమారుడు. హల్లెలూయా. నువ్వు నన్ను ఎంత ప్రేమగా నువ్వు చూసుకున్నావో, ఇదిగో ఈయనను కూడా అంత ప్రేమగా నువ్వు చూసుకోమని యోహానును తన తల్లికి అప్పగించి అంటాడు, ఇదిగో నీ తల్లి. ఆమేన్. హల్లెలూయా. ఇదిగో నీ తల్లి. ఇప్పుడు ఏం చేయాలి? కొడుకు లేని లోటు యోహాను తీర్చాలి, తల్లి లేని లోటు మరియమ్మ తీర్చాలి. హల్లెలూయా. ఏమని చూడండి, దేవునికి స్తోత్రం. యేసయ్య తన తల్లి మాట వినడు అని అంటారు, కానీ ఎంత జాగ్రత్త తీసుకున్నాడండి తన తల్లి కోసం కదా, ఎంత ప్రేమిస్తూ ఉన్నాడు. ఆ తల్లిని ఒంటరిగా ఇడిచిపెట్టక తనకిష్టమైన కుమారునికి ఒక బాధ్యత ఇస్తున్నాడు. ఇగో నీ తల్లి, ఈ కానుంచెల్లి నీవు ఈమెను నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలని యోహాను చేతిలో పెట్టాడు. యోహాను తీసి తల్లి చేతిలో పెట్టాడు. అప్పగింతలు చేస్తున్నాడండి మన దేవుడు. హల్లెలూయా. ఎప్పుడు కూడా నిన్ను ఒంటరిగా ఇడిచిపెట్టాడు బిడ్డ. నిజం చెప్తున్నా, నువ్వెప్పుడు కూడా బాధపడక, అయ్యో నేను ఒంటరినైనా నాకు ఎవరు లేరు అని అనకు. కానీ దేవుడు ఎవరి చేతిలోనో నిన్ను పెడతాడు, ఎవరికో నిన్ను అప్పగిస్తాడు. నీ బాధ్యతలన్నీ ఆయన తీసుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ తల్లి విడిచినా, నీ తండ్రి మరిచినా నిన్ను విడువని ఎడబాయని దేవుడు. కనుక ఇప్పుడు ఈ రోజులలో చూడండి, నేను ఇంకా లోతుగా చెప్తే మీకు చాలా లేట్ అవుతుందని చెప్తలేను. ఏ కొడుకులైనా తల్లిని అట్లా చూసుకుంటారా అండి? చూసుకుంటున్నారా? ఇగో నా తల్లి నీ చేతిలో పెడతానని చూసుకుంటారా? మీరు నిజం చెప్పండి. హల్లెలూయా. నేను మా పాస్టరమ్మకు చెప్పిన, పాస్టరమ్మ, నేను చేసే యాత్రలో ఒకవేళ నన్ను దేవుడు రమ్మంటే నేను నీకు కూడా పిల్లలకు కూడా చెప్పే పరిస్థితి ఉండదు. రమ్మంటే ఆ నుంచి అలా అటే పోతా కావచ్చు. పిల్లలు ఉంటారు, ముఖ్యంగా నా తల్లి ఉంటుంది, జాగ్రత్త, నువ్వు మంచిగా చూసుకోమని చెప్పిన. నేను అడగండి పాస్టరమ్మకు. నా తల్లిని నా భార్య చేతిలో పెట్టిన నేను. ఏమో మరి మా తమ్ముడు ఉన్నాడు, మా మరదలు ఉన్నారు, వాళ్ళు చూసుకోరని కాదు, కానీ నా మట్టుకు నా బాధ్యత, నా తల్లికి నేను ప్రొటెక్షన్ ఇవ్వాలి. నా పిల్లలకు చెప్పిన నేను, మా తల్లి మాట్లాడే మాటలు నా బిడ్డలకు, నా కొడుకు కానీ నా భార్య కానీ కొంచెం ఆయాసం ఉంటుంది, కొంచెం బాధాకరమైన మాట్లాడుతుంది. నేనేమంటా తెలుసా? మా అవ్వరా అంటది. మా తల్లి అవునా కాదా? మా అవ్వ కదా అంటది. మా అవ్వ ఉంటేనే కదా, మా అవ్వ గంటనే కదా నేను ఉన్నది. యథార్థంగా చెప్తున్నా. వాళ్ళు ఈ మాటకు చాలా ఎవిడెన్స్ చూపుతారు, చాలా దయ చూపుతారు. అవును, ఇప్పటికి కూడా వాళ్ళు కోపం వచ్చి ఏమన్నా మాట్లాడినా కూడా మళ్ళీ సైలెన్స్గా వచ్చేసి మళ్ళీ వాళ్ళు సంజైపోయి, డాడమ్మకు మనం కాకపోతే ఎవరున్నారా, మనం చూసుకోవాలి మన దగ్గర ఉన్నప్పుడు అంటది పాస్టర్. పాపం సాత కాకపోయినా ఇప్పటికీ ఆమెకు బాధ ఉంది. అయినా సాత కాకపోయినా వెళ్ళి, మావ ఇప్పటికీ అత్త అంటే అత్తలాగానే ఉంటుంది సుమా, మావ సూర్యకాంత కంటే ఎక్కువ, చాలా అట్లుంటుంది. కానీ ఈమె తగ్గించుకొని పోయి ఏ కోడలు చేయలేనటువంటి సేవలు చేసినటువంటిది నా పిల్లలు, నా ఫ్యామిలీ.
దేవునికి స్తోత్రం. నన్ను అట్లా ఆమెను బట్టి నన్ను ఇట్లా మాట్లాడినా కూడా నా ప్రేమను బట్టి వాళ్ళు తగ్గించుకొని మరలా ఆ ప్రేమను చూపారు. ఎందుకంటే నా తల్లి మీద నాకు ఎక్కువ ప్రేమ, నా పిల్లల కంటే నా భార్య కంటే నా తల్లి మీద నాకు ఎక్కువ ప్రేమ ఉంటుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా. ఇప్పుడు రారా అంటే ఎక్కడున్నా కూడా ఉరికత్తా నేను. ఎక్కడున్నా మీరు చూడండి, అడగండి వాళ్ళను. బుర్రు నురికత్తావు మీ ఎవరా మనకేనంట. బుర్రు నురికచ్చుడే, బుస్సు నురికచ్చుడే. తల్లి కదా, తల్లిని మనం చూసుకోకపోతే ఎవరు చూసుకుంటారండి? తల్లిని ఒకవేళ నేను చెప్పిన నా ఇంట్లో పిల్లలకు, తల్లిని తండ్రిని సన్మానించేవాడు దీర్ఘాయుష్మంతుడు అవుతాడు. నేను 100 ఏళ్ళు బతకాలంటే నా తల్లిని నేను మంచిగా చూసుకోవాలి. నా తండ్రి లేడు కనుక నా తల్లిని నేను మంచిగా చూసుకోవాలి. నేను మంచిగా చూసుకుంటే 100 ఏళ్ళు బతికితే మీరు చల్లగా బతుకుతారు, మీకు కొంచెం ధీము ఉంటుంది. నేనే ఇక అవయ్యను వదిలిపెట్టి, నేను ఆ అమ్మను వదిలిపెట్టి పట్టించుకోకుండా తిరుగుతూ ఆ శాపనార్థాలు వచ్చి నేను ముందుగాలు పోతే మీరు దిక్కులేని వాళ్ళు అవుతారు. ఇప్పుడు చెప్పండి, చూసుకోవడం మంచిదా, చూసుకోకపోవడం మంచిదా? హల్లెలూయా. అంతే కదా. తల్లిని నేను ఇప్పుడు ఈ రాత్రి అంటే ఆ రాత్రి ఉరుకుతాయి. ఇప్పుడు గోళీలు కావాలంటే అప్పటిదప్పుడు, అప్పటిదప్పుడు గోళీ అయిపోయిందిరా, టాబ్లెట్స్ లేదు అంటే అప్పటిదప్పుడు జమ్మికుంటా ఉరికిపోయి, మీకు చెప్పినా కదా ఇట్లా టాబ్లెట్స్ పోతాను, ఇంత అర్జెంట్ పోతాను ఏంటంటే ఇస్తారు అక్క. లేదు మా టాబ్లెట్స్ తెమ్మన్నా తేవాలి. ఎవరు తెమ్మన్నది? మా అవ్వ మా తల్లి నన్ను కన్నది. హల్లెలూయా. కంటికి రెప్పలాగా నేను చూసుకోవాలి. కళ్ళు నెత్తి మీదకి వచ్చి కన్నోళ్ళు కనత్తలేరు ఇప్పుడు ఒక్కొక్కనికి. వాని పిల్లల్ని ఎట్లా పెంచిండ్రో మనల్ని అట్లా పెంచలేదా? పెంచిరా లేదా? నువ్వు ఇప్పుడు నీ పిల్లలను ఎంత ముద్దుగా అల్లారు ముద్దుగా ఎత్తుకొని ముద్దాడి హత్తుకుంటానో ఆ తల్లి అప్పుడు అట్లా హత్తుకోలేదా? నిన్ననే వచ్చి కూర్చున్నది మా అవ్వ మంచాల. కూర్చుంటే నేను అమార్థం వెళ్ళి మా అవ్వ ఒళ్ళే వండుకున్నా. మా పాశ్వరం అట్లనే కూర్చున్నది. మా అవ్వ తొడ మీద తలకాయ పెట్టుకొని ఇట్లా వండుకొని, నేను చిన్నప్పుడు ఇట్లా వండుకున్నా కాదవ్వ నేను అని అన్నా. పండుకున్నవరో బిడ్డ అన్నాను. కానీ నువ్వు నాకు పాలిచ్చి ఆడ వారేసి నువ్వు పనికి పోయేదట అవ్వ, నువ్వు నన్ను ఎత్తుకోలేదట అని నేను అన్నా. అంటే నాకు పాలిచ్చేసి నన్ను ఆడేసి మొగోళ్ళ పని చేస్తుంది అన్నట్టు. అరే ఎట్లయితుందిరా మా అవ్వ ఎత్తుకోలేదా, మా అయ్య ఎత్తుకోలేదా, నిన్ను ఎవరు కింద దించినరా కాలుకు, నీ అందం చూసి నువ్వు చిన్నప్పుడే అంత మంచిగా ఉంటుంది, నిన్ను ఎవడు ఇంటికాడ ఉంచాలి, అందరు ఎత్తుకపోయి ముద్దాడేది, నన్ను ఎవడు ఎత్తుకొని ఇచ్చేదిరా పాలిచ్చేదానికే నా దగ్గరికి ఎత్తురు వాళ్ళు. కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి నాకు. నా తల్లికి ఆ జ్ఞాపకాలు ఇంకా కదా. ప్రైజ్ ది లార్డ్. తల్లి పోతే ఒక తరం పోతుందండి, దొరకదు మీకు. మీ తల్లిని ప్రేమించండి. యేసయ్య సిలువలో అదే చేశాడు. ఎవరైనా దొరుకుతారు కానీ తల్లి దొరకదు మనకు, తండ్రి దొరకడు. ప్రేమించండి. వాళ్ళ ప్రతి అవసరతను మీరే తీర్చండి. అమ్మ ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని అప్పగింతలు చేస్తున్నాడు యేసయ్య. మనల్ని కూడా ఒంటరిగా దేవుడు ఇడిచిపెట్టాడు. హల్లెలూయా. మీకు ఒకవేళ తల్లిదండ్రులు లేకపోతే నీ ఆత్మీయ తల్లిదండ్రులు ఉంటారు, లేకపోతే నీ తల్లిదండ్రులు ఉంటే వాళ్ళను కూడా ప్రేమతో మీరు వాళ్ళను పలకరించండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళతో ముచ్చట పెట్టండి, మాట్లాడండి. మనకు ఎన్నో పనులు ఉంటాయి కానీ వాళ్ళు ఒంటరిగా ఉంటారు, వాళ్ళకి ఎన్నో ఆపదలు ఉంటాయి, ఎన్నో బాధలు ఉంటాయి. మన పిల్లలతో ఉన్నప్పటికీ కూడా మనం తల్లిదండ్రులకు చూపెట్టాల్సిన ప్రేమ మనము చూపించాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని తల్లిదండ్రులను సన్మానించండి, మీరు మంచి దీర్ఘాయుష్మంతులు అవుతారు. అంత మాత్రమే కాదు, తల్లి రుణాన్ని మనము తీర్చుకోవాలి. ఒక పాట ఉన్నది, అంగడిలో దొరకనిది అమ్మ ఒక్కతే. అన్నీ దొరుకుతాయి అంగట్లా, కానీ అందరికీ ఒక తల్లి దేవతలాగా ఉంటుంది. మీరు పోగొట్టుకోకండి. మీకు తల్లులు ఉంటే పోగొట్టుకోకండి, వాళ్ళని అంటి పెట్టుకొని ఉండండి. ఇలా భార్యలు వచ్చారని వాళ్ళని అత్తుకొని ముద్దాడితే, పిల్లలు వచ్చారని అత్తుకొని ముద్దాడితే తప్పేం కాదు, కానీ నిన్ను కన్న తల్లిదండ్రులకు మాత్రము నిన్ను గూర్చిన సంతోషం ఉండాలి. అరే నా కొడుకున్నాడన్న ఒక ధైర్యం, నా బిడ్డున్నదన్న ఒక ధైర్యం వాళ్ళకు మనం ఇవ్వాలి. ఎందుకంటే వృద్ధాప్యం మందు వాళ్ళు
వాళ్ళు ధైర్యం చెడతారు. అందుకని నేను వెళ్ళిపోతున్నమ్మా, నిన్నెవరు చూసుకుంటారని చెప్పేసి మరి ప్రభు అప్పగించడం మనం చూస్తూ ఉన్నాం. ఓకేనా, దేవునికి స్తోత్రం. సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. ఓకే, అమ్మను అప్పగించేసి ఒక బాధ్యతను యేసు ప్రభు తీర్చుకున్నాడు కనుక ఆయన నిన్ను కూడా ఈ సేవకులకు అప్పగించాడేమో. ఇగో నా పిల్లలు ఉన్నారు, నా సేవకుడా, వారిని నీవు జాగ్రత్తగా చూసుకోమని. మీ తల్లులు మీ తండ్రులు మిమ్మల్ని చూసినా చూడకపోయినా, మీ పిల్లలు పెట్టినా పెట్టకపోయినా ఈ మందిరం మీకు ఆహారం పెడుతుంది, ఈ మందిరం మిమ్మల్ని ఆదరిస్తుంది, ఈ మందిరం మీకు భోజనం పెడుతుంది, ఈ మందిరం మీకు అన్న వస్త్రాలు ఇస్తుంది. ఇక్కడున్న మీ దాసుడు మీ దాసురాలు మీ బాగోగులు చూసుకొని మిమ్మలను దేవునికి ఇష్టకరంగా తీర్చిదిద్దుతారు. మీకు ఎవరైనా పెట్టకపోతే చిన్నబోకండి, అందరు రండి, ఇది మీ ఇల్లు, ఇది దేవుని మందిరం, ఇక్కడ సమృద్ధిగా ఆహారం ఉంటుంది. నేను అప్పుడప్పుడు కొంత కానుకలు అవి తెమ్మని ఎందుకంటా అంటే, రేపు ఎవరైనా అట్లాంటి వాళ్ళు వచ్చి ఇక్కడ ఉంటే వాళ్ళకి సమృద్ధిగా మనము భోజనం పెట్టే స్థితిలో ఉండాలని ముందు జాగ్రత్తగా. యోసేపు కదా 7 సంవత్సరాలు కరువు రాబోతుంది అని అంటే ముందే ఆయన అన్నీ సమకూర్చినట్టు నేను ముందు చూపుతోటి ఇవన్నీ నేను మీకు చెప్తూ ఉంటాను. కానీ మీకు కొందరికి అర్థమవుతుంది, కొందరికి అర్థము కాదు. చాలా జాగ్రత్త. మనము యేసు ప్రభు చెప్పినట్టు మన తల్లిని తండ్రిని జాగ్రత్తగా మనం చూసుకుందాం. తర్వాత హల్లెలూయా, అక్కడ తల్లి సంఘం అయితే, ఇక్కడ యోహాను శిష్యుడు అయితే, ఇక్కడ దైవజనుని కూడా మీ చేతికి అప్పగించినట్టు అనుకోవచ్చు. మీరు తల్లి, సంఘం అంటే తల్లిలాగా కదా, దైవజనుని మీకు అప్పగిస్తున్నాడు. సంఘమా, ఇదిగో నా సేవకుడు, అమ్మ ఇదిగో నా కుమారుడు, నా శిష్యుడు, మీరు జాగ్రత్తగా చూసుకోండి అని మీ చేతికి అప్పగిస్తున్నారు. ఒకరోజు ఎలాంటి పరిస్థితులు వస్తాయో తెలియదు, ఎలా ఉంటామో తెలియదు. ఇలాంటి రోజులు మళ్ళీ మనకు రాకపోవచ్చు. కానీ ఒకవేళ మనం బ్రతికుంటే, మన బ్రతుకు ఒకవేళ ఇబ్బందికరంగా ఉన్న రోజు సంఘమే కదా ఆదరించేది, ఓదార్చేది. హల్లెలూయా. 4వ మాట, ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని, ఓ నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి. హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభు మానవునిగా ఉన్నాడు, అట్ ఏ టైం దేవునిగా కూడా ఉన్నాడు. హల్లెలూయా. మానవునిగా ఉన్నాడు, దేవునిగా ఉన్నాడు. కనుక మానవునిగా తను ఎన్ని ఆపదలు ఎన్ని శ్రమలు అనుభవించాలో అనుభవిస్తున్నాడు. దేవునిగా ఎలా క్షమించాలో, వాళ్ళని ఎలా దీవించాలో, వాళ్ళకి ఎలా మేలు చేయాలో చేస్తూ ఉన్నాడు. ఇక్కడ 4వ మాట ఏమని చెప్తున్నాను, నా దేవా నీవెందుకు నా చేయి విడిచితివి. ఒక్కొక్కసారి దేవుని బిడ్డలారా, దేవునికి ప్రార్థన చేస్తున్నాడు కదా. యేసయ్య తన తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి నా చేయి ఎందుకు విడిచిపెట్టినవని. అది మనము యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఏముంటుంది, ఆయన ముత్తుటకు ఆయనకు ఇష్టమాయను గనుక అంటాడు. అంటే యేసు ప్రభువును హింసించుటకు, ఈ లోకానికి బలిగా అర్పించుటకు ఆయనకు ఇష్టమైంది గనుక ఆయన చేయి విడిచాడు. హల్లెలూయా. నిజానికి చెప్పండి, దేవుడు యేసయ్య చేయి విడిచాడా విడవలేదా? విడిచాడు గనుకనే అంత యాతన అనుభవించాడు. అంత యాతన అనుభవించడానికి, అంత నలగగొట్టడానికి, అంత కృంగదీయడానికి దేవుడు అనుమతించాడు. ఎందుకంటే ఆయన శరీరము దున్నబడి ఆయన యొక్క ఆ యొక్క దుక్కిలో నుండి నీరు వచ్చినట్టు దారలుగా రక్తము కారాలి. తల నుండి అరిపాదం వరకు రక్త దారలు రావాలి. ఆయన అంతగా హింసించబడాలి. ఆ రక్తంలో నా ప్రజలందరూ కడగబడాలని ఆయనను నలగొట్టుటకు ఆయనకు నా తండ్రికి ఇష్టమాయను అంటాడు. అందుకే మిమ్ములను కూడా ఒక్కొక్కసారి దేవుడు చేయి విడిస్తాడు. మీరు అనుకుంటారు దేవుడు నా చేయి విడవడు అని, కానీ ఒక్కొక్క టైం దేవుడు మిమ్మల్ని చేయి విడిచే రోజు ఒకటి వస్తుంది. ఆ విడిచిపెట్టేది కూడా ఎందుకు అంటే దేవుని మహిమ కొరకే మిమ్మల్ని విడిచిపెడతాడు. మిమ్మలను నాశనం చేయడానికి కాదు, నరకానికి పంపడానికి కాదు. ఒకరోజు చేయి దేవుడు విడిచాడు అని అంటే ఆ రోజు, ఆ చేయి విడిచే రోజు నుండి మీకు కొన్ని కష్టాలు, శ్రమలు, బాధలు, ఇబ్బందులు రావచ్చు. మీరెంత ప్రార్థన చేసినా దేవుడు మీకు సమాధానం ఇవ్వడు.
ఎంత ప్రార్థన చేసినా దేవుడు మీతో మాట్లాడాడు. ఏ సేవకుడు మాట్లాడాడు, ఏ ప్రవక్త మాట్లాడాడు, ఏ బోధకుడు మాట్లాడాడు, ఏ సువార్థికుడు మాట్లాడాడు, ఏ సంఘ కాపరి మాట్లాడాడు, నీ ఇంట్లోళ్ళు మాట్లాడరు, నీ పరదేశులు మాట్లాడరు, నీ బయట ఉన్న వాళ్ళు కూడా ఎవరు మాట్లాడరు. ఒంటరి అయిపోయి పిచ్చెక్కిపోతుంది నీకు. ఏం చేయాలి ఇప్పుడు, నేను ఏం చేయాలి? అలాంటి పరిస్థితులు నీకు ఒక రోజు వస్తాయి. ఆ రోజు దేవుడు నీ చేయి విడిచిపెట్టాడు అని అర్థం. నీ ప్రార్థనకు జవాబు లేకపోతే నీ దేవుడు నీ చేయి విడిచిపెట్టాడు. ఎందుకు విడిచిపెట్టాడో తెలుసా? అది దేవుని మహిమ కొరకే నిన్ను విడిచిపెట్టాడు. వివరించి చెప్పడానికి టైం లేదు, కానీ ఒక మాట, దేవునికి మహిమ రావడం కోసం, నీ ద్వారా దేవునికి ఘనత రావడం కోసము దేవుడు నిన్ను సిద్ధం చేసి పెట్టుకున్నాడు. ఇప్పుడు మిమ్మల్ని అందరిని ఎందుకు ఆయన సిద్ధం చేసి పెట్టుకున్నాడు? గొర్రెల మందల్లాగా ఎందుకు ఆయన దాచిపెట్టుకుంటున్నాడు చెప్పండి? అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజు టైం వస్తుంది. ఒక్కొక్క రోజును ఒక్కొక్కరిని ఒక్కొక్క కాడ వాడుకుంటాడు, ఒక్కొక్క ప్రదేశంలో వాడుకుంటాడు, ఒక్కొక్క స్థలానికి తీసుకొని వెళ్తాడు. ఎవరికి ఏ విధంగా ఆయన పని జరిగించుకోవాలో అంత పని మనుషులను మనల్ని ఇక్కడ దేవుడు సిద్ధం చేసి పెట్టుకున్నాడు. మనం అందరము గాడ్స్ వర్కర్. హల్లెలూయా. మనం దేవుని పనివారం, దేవుని జత పనివారం అందరం. మనందరికీ పని ఉన్నది. కానీ ఒక రోజు చేయి విడిచిపెడతాడు. విడిచిపెట్టిన రోజు మీరు దేవుణ్ణి నిందించకండి. హల్లెలూయా. మీరు దేవుణ్ణి నిందించకండి. దేవుడు నీ చేయి విడిచినా అది నీ మేలు కోసమే, నీ ఘనత కోసమే, దేవుని మహిమ కోసమే. ఆమేన్. హల్లెలూయా. కనుక మరి తన కుమారుడైనటువంటి ఆ యేసు ప్రభు చేయి విడిచిపెట్టిన దేవుడు నీ చేయి ఒకరోజు విడిచిపెట్టవలసి వస్తే నువ్వు ఇప్పుడే ఆ విశ్వాసంలో ధైర్యంగా ఉండు. అవిశ్వాసంలో కాదు, ఆ విశ్వాసంలో, నీకున్న విశ్వాసంలో నువ్వు ధైర్యంగా ఉండు. ఒకవేళ దేవుడు నీకు సహాయం చేయకపోయినా, అబేద్నెగో షద్రక్ మేషకులు ఏమన్నారు? ఒకవేళ దేవుడు ఈ అగ్నిగుండంలో నుండి మమ్మలను రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ రక్షింపకపోయినా పర్వాలేదు, నీ బొమ్మకు మేము మొక్కం. అట్లా ఉండాలి, అవుట్ రైట్లో ఉండాలి. దేవుడు రక్షించినా రక్షించకపోయినా, ఒకవేళ దేవుడు నీ చెయ్యి విడిచినా చెయ్యి విడవకపోయినా, వన్స్ అపాన్ అ టైం నీకు వస్తుంది. ఆ రోజు వరకు నువ్వు సిద్ధంగా ఉండు. హల్లెలూయా. చాలామంది అబేద్నెగో షద్రక్ మేషకులను అగ్నిగుండంలో వేసినందుకు ఎంతమంది బాధపడ్డారండి? అగ్నిగుండంలో వేసినందుకు ఎంతమంది బాధపడ్డారు? బాధపడలేదా మీరు? బాధపడరా లేదా? అయ్యో పాపం ఆయన అగ్నిగుండంలో వేశాను. కానీ వేసుటకు అనుమతించింది ఎవరు? దేవుడే. హల్లెలూయా. ఒక్కొక్కసారి మనల్ని అగ్నిగుండంలో పంపుతాడు. అగ్నిగుండం లాంటి జనాలలోకి పంపుతాడు, జన సముద్రంలోకి కూడా పంపుతాడు. ఆ టైం ఒక రోజు వస్తుంది, సిద్ధంగా ఉండండి. హల్లెలూయా. ఎలా వాడుకున్నా నా దేవునికి స్తోత్రం. రమ్మంటే అక్కడ, లేదంటే ఇక్కడ, అంతే కదా, రెండే కదా మనకు ఆప్షన్ ఉన్నది. రమ్మంటే అయ్యో ఎవరు సపోర్ట్ చేస్తారు? అరే ఈ సందర్భంలో ఒక చిన్న మాట చెప్తా. ఒక ముసలామట తన బిడ్డ ఇంటికి పోతుందట. నీర్జంపేటకున్న వాయులకు ఉన్నట్టు మధ్యలో మానేరు ఉన్నది, ఒక ఏరు ఉన్నది. ఎరికేనా మీ అందరికీ స్టోరీ? అయితే బిడ్డ ఇంటికి పోతుందట. మధ్యలో పోయేసరికి ఏరు ఉధృతం ఎక్కువ అయిపోయి ఓడ మునిగిపోయే పరిస్థితి వచ్చిందట. ఓడ మునిగిపోయే పరిస్థితి వస్తే ఆ ఓడ నడిపేటోడు చెప్పిండట, ఇంకా లోతుగా ఉన్నది, ఓడ అద్దరికి చేరే అటువంటి పరిస్థితి లేదు, మీరు ఈత చిన్నోళ్ళు దునికి వెళ్ళండి అని అంటే ఆ పడవలో ఉన్న వాళ్ళందరూ ఈత చిన్నోళ్ళు దునికి వెళ్ళిపోతున్నారు. ఇక నేను కూడా పడవని ఇడిచిపెట్టి దునుకుతా అని అట్లా దునక ముసలామే కనిపించిందట. అమ్మమ్మ నువ్వేంది మరి, ఓడ మునిగిపోయే పరిస్థితి వచ్చింది, మునిగిపోతాం, ఎట్లనే చచ్చిపోతాం, మాకు ఈత వస్తుంది, మేము పోతాను, మరి నీ సంగతి ఏంది అన్నదట. నీ సంగతి ఏంది మరి, నువ్వు ఎట్లా పోతావంటే, నీకు సావంటే భయం లేదా? ఎందుకనంటే, అయ్యా నాకెందుకు సావంటే భయం, నాకు సావంటే భయం లేదన్నదట. ముసలానికి బాగా ధైర్యం ఉన్నది అనుకున్నాడు. ఎందుకు నీకు సావంటే భయం లేదమ్మా అంటే, చచ్చిపోయే ముందు ఇంత ధైర్యం ఎందుకంటే, ఏమున్నది బిడ్డ, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నా, ఓకేనా, నాకు దేవుడు ఉన్నాడు, నన్ను దేవుడు బతికిస్తాడు. ఒకవేళ బతికించలేదనుకో చచ్చిపోతా, అయితే నా దేవుని దగ్గరికి పోతా. ఒకవేళ నన్ను బతికించిండు అనుకో, ఏరు దాటి నా బిడ్డ దగ్గరికి పోతా, ఏరు దాటి నా బిడ్డ దగ్గరికి పోతా. నాకెందుకు భయం? ఎలా ఉండాలి మనం? ఇదే విశ్వాసంలో ఉండాలి. ఉంటే ఇక్కడ, లేకపోతే అక్కడ, రెండే ఆప్షన్స్. సిద్ధంగా ఉండండి. హల్లెలూయా. హల్లెలూయా. నా దేవా నా దేవా నా చేయి ఎందుకు విడిచితి? ఒక్కరోజు నేను అంటున్నా, చేయి విడువడు అని దీనికి వేరే ప్రసంగాలు చేసే అయ్యగారులు ఉంటారు. ఎన్నడూ కూడా నీ తల్లి విడిచిన, నీ తండ్రి విడిచిన, ఇడువడు నేను ఎడబాయడని చెప్పిండు కదా.
మళ్ళీ అయ్యగారు ఎందుకు ఇడిచిపెడతాడు అన్నాడు అని మళ్ళీ మీ అయ్యగారు ఇట్లని చెప్పిండని ఇంకో అయ్యగారు చెప్తాడు. ఒరే నాయన నీకు తెలియదారా, నా యేసుప్రభువే చెప్పిండు అక్కడ, నా తండ్రి నా చేయి ఎందుకు విడిచిస్తామని ఆయనే అన్నాడు. మళ్ళీ మా సేవకుని మీద రాళ్ళు నిందలు ఎత్తాను ఎవరో నాయన అని చెప్పేసి 4 చివాట్లు పెట్టేసేయాలి. ఎవడు చెప్తా అని మాటలు వినద్దు. హల్లెలూయా. చేయి విడిస్తాడా విడవడా? విడిస్తాడా విడవడా? అరే ఎవరు చెప్తలేరు. విడిస్తాడంటే ఎట్లా ఉన్నావు, విడవనంటే ఎట్లా ఉన్నావు? విడిస్తాడు. ఆమేన్. ఒకరోజు నీ చేయి విడిచిపెట్టే రోజు వస్తుంది, కానీ నువ్వు ధైర్యంగా ఉండాలి. అందుకే అబేద్నగో చెట్టుకు మేషకులను చూపించిందే అందుకు. 5వ మాట త్వరగా ఒడగొడతా నేను. 5వ మాట ఏమున్నది? లేఖనము నెరవేరునట్లు నేను దప్పి కొనుచున్నాను. 5వ మాట, అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నాను. ఆమేన్. అందరు నా వైపు చూడండి. హల్లెలూయా. ఒక పాట పాడన్నా మరి, ఆలస్యం అవుతుంది. నేను దప్పికొనుచున్నాను. అంతేనా? అందరికీ దాహం అవుతుందండి. ఇదివరకు చెప్పారు కదా మనోళ్ళు కూడా, అందరికీ దాహం అవుతుంది. ఎప్పుడైనా యేసయ్యకు నీళ్ళు ఇచ్చినవా? నేను అడుగుతా ఇప్పుడు. యేసయ్య వాళ్ళని అడిగిండు, నేను దప్పికొనుచున్నానని. అడిగిండా లేదా? ఆకలి దప్పులు ఉన్నాయా లేవా ఆయనకు? అంటే మానవునిగానే ఉన్నాడు కదా. అందుకే ఆయన ఏమన్నాడు తెలుసా? ఫస్ట్లే మనము మత్తయి సువార్తలో చదువుతాం, నేను ఆకలి కొంటిని కానీ మీరు నాకు అన్నం పెట్టే టైం అయింది. హల్లెలూయా. నీకు అన్నం పెట్టే టైం అయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నాకు ఆకలి అయినప్పుడు, నేను ఆకలి కొంటిని కానీ మీరు నాకు అన్నం పెట్టకపోతిరి, నాకు దాహం అయినప్పుడు నా దాహమును మీరు తీర్చకపోతిరి, నేను దిగంబరినై వచ్చినప్పుడు నాకు వస్త్రములు ఇయ్యకపోతిరి, నేను చెరసాలలో ఉన్నప్పుడు మీరు నన్ను పరామర్శించకపోతిరి, నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు నన్ను దర్శించడానికి మీరు రాలేదు అని ఆయన మాట్లాడిన మాటలు మీరు విన్నారు కదా. హల్లెలూయా. కానీ వాస్తవానికి యేసయ్య అవన్నీ అడిగినప్పుడు, ఇవన్నీ నీకు కూడా ఇవన్నీ అవసరమా ప్రభువా అని అన్నప్పుడు ఆయన ఏమన్నాడు? ఇవన్నీ మీరు నాకు చేసిండ్రు అన్నాడు. అయ్యా మేము నీకెప్పుడు చేసినాం ఇవన్నీ అంటే, నా సేవకునికి మీరు చేశారు కనుక నాకు చేసినట్టే అన్నారు. హల్లెలూయా. నా సేవకునికి చేస్తే నాకు చేసినట్టే అన్నారు. మరి మీ ఎడమ పక్క వారిని చూసి మీరు ఇట్లా చేయలేదంటే, నువ్వు మా దగ్గరికి ఎప్పుడు వచ్చినావు, మేము ఎప్పుడు అన్నం పెట్టలేదు, నువ్వు ఇట్లా బాధనం ఎందుకు చేస్తావు ప్రభా అన్నారు వాళ్ళు. అంటే నా శిష్యులలో ఒకరికి మీరు అలాగూ చేయలేదు కనుక నాకును చేయనట్టే అన్నాడు. కానీ వాస్తవానికి అక్కడ ఆయనకు దాహం అవుతుంది సిలువలో. కానీ నిజానికి దాహము అక్కడ ఏమని రాయబడ్డది? ఒక మర్మము, లేఖనములు నెరవేరునట్లు. హల్లెలూయా. వాస్తవానికి ఆకలి దప్పులకు ఓర్చుకునే శక్తి ఆయనకు ఉన్నది. కానీ లేఖనం ఏమని చెప్తుంది? యెషయా గ్రంథం 53వ అధ్యాయం కానీ కీర్తనల్లో కానీ ఆయనకు చేదు చిరకను త్రాగనిచ్చిరి అని లేఖనం ఉన్నది కనుక, గొర్రెకు అక్కడ ఆజామేధం ఉంది కదా, బలి పశువుకు వాళ్ళు సోమరసం ఇవ్వాలి కనుక ఆ చేదు రసం ఇవ్వాలి అనేది నెరవేరేటట్లు ఆయన అడిగిండు, నాకు దాహం అవుతుంది నీళ్ళు ఇవ్వమని. కానీ ఒక్కడు కూడా ఇవ్వలేదండి. మంచి నీళ్ళకు బదులు ఏం చేసిండు? చేదు దాంట్లో ముంచి ఆ చిరకను నోటికి అందించి పెదవులు దడపడానికి ప్రయత్నం చేశారు. ఈరోజు ఒక్క మాట అడుగుతాండి, ఏమిస్తున్నారండి యేసయ్యకు మీరు? నిత్యం మిమ్మల్ని కాపాడే దేవునికి ఏమిస్తున్నారండి? అంత బలైంది కదా మీకోసం. దేవునికి ఏమిస్తున్నారు? మీరేం చెల్లిస్తున్నారు? ఆయన దాహం తీరుస్తున్నారా? ఆయన ఆకలి తీరుస్తున్నారా? అందరు ఇటు చూడండి. మీరు అవుట్ అయిపోయింది, మీ మైండ్ అవుట్ అయిపోయింది, వెళ్ళిపోతామని చూస్తున్నారు మీరు. అందుకే 5 గంటలని చెప్పిన నేను. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, యేసయ్యకు దాహం అడుగుతున్నాడు, ఇచ్చిండ్రా? ఆయన ఏమన్నాడు తెలుసా? ఆయనకు నిజంగా దాహం అవుతుందా? నేనిచ్చు జలములను త్రాగేటి ప్రతివాడు మరలా దాహముగోనరే అన్నాడు. యేసయ్య ఇచ్చే జలములు తాగితేనే కడుపులో జీవజలపు ఊటలు పుట్టించేవాడు, ఎండిన భూమిలో నీటి ఊటలు పుట్టించేవాడు, ఎడారిలో నీటి బుగ్గలు పుట్టించినోడు. ఆకాశం వైపు చూస్తే, నోరు తెరిస్తే ఆకాశం పైపు నోట్లో పెట్టదండి ఆయనకు. నోరు తెరిస్తే ఆకాశం వర్షించదా?
ఆయనకు దాహం తీర్చుకోవాలనుకుంటే. కానీ లేఖనం నెరవేరునట్లు అడుగుతున్నాడు. కానీ మీరు ఇక నుంచి అయినా మనం మనుషులమైతే, దేవుని బిడ్డలమైతే, యేసయ్య రక్తంలో కడగబడితే, యేసయ్య ఏం చెప్పిండో దాని ప్రకారం మనం జీవించాలి. ఏం అడుగుతున్నాడు ఆయన? నా దాహం తీర్చుమని అడుగుతున్నాడు. ఆయన దాహం ఉన్నది, ఆయనకు ఆత్మల దాహం ఉంది. అనేక మందికి మనం సువార్త చెప్పి నెలకొక్కరిద్దరినన్నా దేవుని దగ్గరికి పట్టుకురావాలి మనం. ఊపుకుంటూ ఒక్కలే కాదు, ఇట్లా చూడు. ఏమైనా సింగిల్ ఎప్పుడు సింగిలే. 20 ఏళ్ళ 30 ఏళ్ళ సింగిలే. పోరాయితే డబల్గా అంటారు. కానీ ఒక్క ఆత్మను గంటలేరు. ఇది చల్లగుండా ఒక్క ఆత్మనన్నా తీసుకొచ్చి దేవునికి అప్ప చెప్తలేరు. ఏమైనా ఎంతమందిని ఆత్మలు తెచ్చినా ఇక నా పొరగాళ్ళనే తీసుకొస్తే తీయరాదు అంటాడు ఆయన. ఇక అన్న వీళ్ళు ఎవరు నమ్ముతలేడు, నా పొరగాళ్ళని అన్న కదా, వాళ్ళనే దేవునికి తీసుకొస్తా. అట్లా కాంప్రమైజ్ అవుతారు కానీ నూతన ఆత్మలనే వాళ్ళు పట్టుకొస్తలేరు. కానీ యేసయ్య దాహాన్ని తీర్చాలి మనం. ఆయన దాహం అంతా నూతన ఆత్మ, నశించిన వారిని వెతికి రక్షించడానికి వచ్చిండు ఆయన. అనేక మంది ప్రజలను క్రీస్తు దగ్గరికి మనము నడిపించాలి. 7వ మాట, 6వ మాట. బస్ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, యేసయ్యను చంపినరా, యేసయ్య తనంతట తనే చనిపోయిండా? ఆయన చెప్పాడు, అందుకే నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణము పెట్టును, దాన్ని పెట్టుటకు దాన్ని తీసుకొనుటకు నాకు అధికారము కలదు, ఇహపరలోకముల యందు నాకు అధికారము కలదు. అందుకే యేసయ్యను చంపకముందే సమస్తము సమాప్తమైంది, అన్నీ నెరవేరినాయి. ఆయన చేయవలసిందంతా జరిగిపోయింది, ఇంకేం మిగిలిలేదు. ఇక సిలువలో బలియాగముకు సంబంధించినదంతా జరిగింది. ఇదిగో సమాప్తమైనని అప్పుడు ఆ దేవునికి తన ఆత్మను అప్పగించుకున్నాడు. దేవుని బిడ్డలారా, ఆయనను చంపే దమ్ము ఈ లోకానికి లేదు. ఒకడు వచ్చి ఆయనను మళ్ళా చంపబోతాడు. చంపబోతే ఆయన అప్పుడే చనిపోయింది, ఆయనను చంపాల్సిన అవసరం. ఆయన కాళ్ళు ఇరగొట్టబోతారు అన్నట్టు. 2 దొంగల కాళ్ళు ఇరగొట్టిరా లేదా? ఈ పక్క దొంగ ఆ పక్క దొంగ, 2 దొంగల కాళ్ళు ఇరగొట్టిరా లేదా? ఎందుకు ఇరగొడతారు? సిలువెత్తనే చచ్చిపోరు. ఎందుకు ఇరగొడతారు అని అంటే, అసలు యాక్చువల్ వాళ్ళ అదృష్టం ఏంటంటే యేసయ్య ఉండడం పట్ల ఆ 2 దొంగల పరిస్థితి కొంచెం ఓ తీరున్నది. లేకపోతే సోమవారం కనుక వాళ్ళని సిలువలు అయితే శనివారం దాకా వాళ్ళు సిలువలనే ఉండేటోళ్ళు. ఈగలు దోమలు అన్నీ వాళ్ళకి కాళ్ళు ఇరగొట్టిపోతే ఆ కాళ్ళకి వెళ్ళి ఆ బొంచులకి రక్తం అంతా ఒడిసిపోయి వాళ్ళు చచ్చిపోవాలి. కానీ తెల్లవారితే, ఇలా శుక్రవారం తెల్లవారితే విశ్రాంతి దినం ఏ పని చేయకూడదు కనుక ఇప్పుడే వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ కాళ్ళని ఇరగొట్టేశారు. ఆ రక్తం ఇరగొట్టుడు అంటే తెంపిర్రుగా, మామూలుగా ఇరగొట్టుడు కాదు, కాళ్ళే తెంపుతారు. తెంపితే ఈ బ్లడ్ అంతా గారిపోయి వాళ్ళు చచ్చిపోతారు. అట్లా వాళ్ళ పని ముగిసింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ అంతకంటే ముందే యేసయ్య ఏమంటున్నాడు? తన ఆత్మను తన తండ్రికి అప్పగించుకున్నాడు. తండ్రి, ఇదిగో సమాప్తమైనది, ఇదిగో నేను మరలా నా రాజ్యం నీ దగ్గరికి వస్తున్నాను, నీ రాజ్యంలోకి అని చెప్పేశాడు. హల్లెలూయా. అందుకే యేసయ్యను ఏ సమాధి కూడా బంధించలేదు. బంధించిందా? తిరిగి 3వ దినమున లేచాడు. అది లేచే రోజు చెప్పుదాం. ఈరోజు చనిపోయే రోజు కనుక చనిపోయే వరకే చెప్పుదాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఓకే, యేసు ప్రభు తన ఆత్మను అప్పగించేసుకున్నాడు. 6, 7 2 అయిపోయినాయా? 7వది ఏంటిది? తండ్రి నీ చేతికి ఒక గొప్ప శబ్దం వేశాడు. ఒక షౌట్లీ అంటే బిగ్ లౌడ్లీగా ఆయన అరిచి తన ఆత్మను, తండ్రి ఇదిగో నా ఆత్మను నీ చేతికి అప్పగించుకుంటున్నానని చెప్పి తన ప్రాణమును విడిచెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంత హింసిస్తున్న దేవుడు నీతి తప్పలేదండి కదా, దేవుడు నీతి తప్పలేదు. ఆ సిలువలో ఒక మహా యుద్ధమే జరిగింది. ఆ 6 గంటల ప్రాంతంలో సిలువలో ఆయన వేలాడుతున్నప్పుడు ఒక యుద్ధమే జరిగింది. మామూలు యుద్ధం కాదు, అది చాలా భయంకరమైన యుద్ధం జరిగింది. దేవునికి స్తోత్రం. ఇంత గొప్ప కార్యము ఆయన చేయుట కొరకు
ఆయన తనంతట తానుగా చేసిన ఆ బలియాగం 33.5 సంవత్సరాలు ఆయన చేసినటువంటి పరిచర్య అంతటిని ముగించేసుకొని తిరిగి ఆయన ప్రాణమును తన తండ్రికి అప్పగించుకున్నాడు. నేను చెప్తున్నాను, దేవునికి స్తోత్రం, మీరు మీ ప్రాణాలను దయ్యానికో భూతానికో అప్పగించుకోకుండ్రి, ఓ మంత్రగాళ్ళకు అప్పగించుకోకుండ్రి, మీ చెయ్యి కూడా ఎవరికి చూపెట్టకుండ్రి. హల్లెలూయా. మీ ప్రాణమును యేసయ్యకు అప్పగించుకోండి. బ్రతుకుట క్రీస్తే, చావైన మేలే, క్రీస్తుకై అత సాక్షిగా మారినా పౌలు వలె సాగేదా, నే సాగేద యేసునితో నా జీవిత కాలమంతా. హల్లెలూయా. మన బ్రతుకు ఎలా ఉండాలి? బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలే. చచ్చినా ఇలాగే చచ్చిపోతా. ఆమేన్. ఇలాగే చచ్చిపోతా. బ్రతికినా నేను ఇలాగే బ్రతుకుతా. కానీ నా మానవత్వాన్ని నమ్ముకోను, నా యొక్క గౌరవాన్ని నమ్ముకోను, నా స్టేటస్ నమ్ముకోను. నేను నా కలిగి ఉన్న దేనిని కూడా అల్పమైన దాని కొరకు నేను పోగొట్టుకోను. ఈ సింహంలాగానే ఉండాలి. చచ్చిపోతే సింహమే. చచ్చిపోయినాక సింహం తోడేలు అవుతుందా? కాదు కదా. సింహమే. యేసయ్య సింహాలు, యూదా గోత్రపు సింహాలు మీరు. ఆమేన్. బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలే. ఆయన ప్రాణం పెట్టుకున్నాడు, తండ్రికి అప్పగించుకున్నాడు, పోయిండు, మళ్ళా వచ్చిండు కదా. మళ్ళీ వచ్చిన తర్వాత మన ప్రాణము కూడా అలాగే తెస్తాడు యేసయ్య. ఆమేన్. మొదట క్రీస్తునందు మృతులైన వారు మొదట లేపబడుదురు. మనం మొదట లేస్తామండి. హల్లెలూయా. ఎంత ముందుగాలు చచ్చిపోతామో అంత ముందుగాలు లేస్తాం మనం. అయ్యో, ఎవరు చప్పుడు చేస్తారు? అయ్యా, మనం పుట్టింది ఎందుకు? అరే సచేటందుకే పుట్టి ఉన్నము, సందులు వెదుకకు ఓరన్నా. నిద్రపోక తప్పదు. ఎన్నాళ్ళున్నా యేసయ్యిడువడు, ఎందుకేడ్చేదవోరన్నా. మ్యూజిక్ పెట్టవారు ఇక పెట్టకుంటే అయితే అయిపోయింది. వాళ్ళు కూడా వాళ్ళ ముఖాలను చూసి ఇక జాలెత్తాను, విడిచిపెడదాం. హల్లెలూయా. రైట్. తన ప్రాణమును అప్పగించుకున్నట్లు మీరు మీ ప్రాణాన్ని ఎవరికి అప్పగించుకోవాలి? యేసయ్యకు అప్పగించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసయ్యకు మీ ప్రాణాన్ని అప్పగించుకోవాలి. బ్రతుకుట ఆయన చేతిలోనే ఉంది. ఒకని జీవన మరణములు యెహోవా వశము. నువ్వు బ్రతకాలన్నా పోవాలన్నా దేవుని వశం. ఒకవేళ పోతే హల్లెలూయా, దేవుని దగ్గర పోయినా సంబరపడదాం. ఉన్నాడు అని అంటే వీడు ఇంకా కష్టాలు మోపున్నాయి, వీడి కష్టాలు వాడని బతుకుతాడు, బతకనీయడానికి జాలి పడదాం. హల్లెలూయా. బ్రతికితే కష్టాలు వాడే కదా, జాలి పడదాం. ఇక పోనీ ఆయనకి ఎన్ని కష్టాలు ఉన్నాయో పడని అనలేదా దేవుడు? నా కొరకు ఆయన ఎన్ని కష్టాలు వాడాలో ఎన్ని శ్రమలు వాడాలో నేను చూసుకుంటా, కానీ నువ్వేఅయితే ఆయన కళ్ళు తెరిచి రాపో అన్నాడు. అన్నాడా లేదా? నేను పంపించి సౌలు కళ్ళు తెరిపించిండా లేదా? హల్లెలూయా. మీ కళ్ళు తెరిపించి అయినా మిమ్మల్ని బ్రతికిస్తాడు. ఆమేన్. మిమ్మల్ని చంపుకోవడానికైనా బ్రతికించలేదు, కానీ నేను చనిపోయి కూడా తిరిగి లేచినట్టు మీరు కూడా చనిపోయి తిరిగి లేస్తారని చెప్పడానికి ఆయన హల్లెలూయా ఈ కార్యాన్ని చేశాడు. అందుకే ఈ క్రీస్తుని ఎవరు చంపలేదు, చంపే అటువంటి అధికారం కూడా ఎవరికి లేదు. ప్రాణం పెట్టుటకు ప్రాణం తీసుకొనుటకు నాకు అధికారం ఉన్నది అన్నాడు ఆయన. అలాగే హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అలాగే ఆయన తిరిగి మరలా ఈ లోకానికి వచ్చాడు. ఆమేన్. మరలా తిరిగి ఈ లోకానికి వచ్చాడు. చనిపోయి అటే వెళ్ళిపోలేదు కదా, మళ్ళీ బ్రతికి వచ్చాడు. కానీ ఆయన చనిపోయిన రోజు ఒక అద్భుతం జరిగింది. చనిపోయిన సమాధులు తెరవబడ్డాయి. హల్లెలూయా. తెలుసా మీకు? చనిపోయిన వాళ్ళ సమాధులు తెరవబడి వాళ్ళు మరలా బ్రతికి ప్రజల మధ్య ఉన్నారు. కనిపించేదో మాయమైపోలే, ఇక బ్రతికెళ్ళి మళ్ళా కోసేళ్ళ చచ్చి సమాధులకు వెళ్ళి లేచి వచ్చారు. మనం రామా? సమాధులు మనకు తెరవబడాయా? హల్లెలూయా. అప్పుడే భూకంపం వచ్చేసింది. అప్పటికే భూకంపాలు వచ్చేసినాయి. చనిపోయిన వాళ్ళు లేచారు. దేవాలయం తెర, యెరూషలేములో దేవాలయం తెర నడిమికి చినిగింది. మనకు అడ్డుగోడలు తొలగిపోయాయి. యేసయ్య మరణంతో మనకు స్వతంత్రం వచ్చేసింది. హల్లెలూయా. యేసయ్య మరణించడం ఈరోజు మనం అందరం ఇక్కడ కూర్చోవడానికి కారణమైంది. యేసయ్య రక్తంలో కడగబడడానికి మనందరము ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయబడ్డాం. హల్లెలూయా. అందుకే ఇప్పుడు చెప్పండి, గుడ్ ఫ్రైడే అని ఎందుకన్నామనంటే యేసయ్య చనిపోయిన రోజు ఎట్లా గుడ్ అవుతుంది, ఎట్లా మంచిది అవుతుంది అన్నారు.
ఇప్పుడు చెప్పండి, ఆయన చనిపోవడం మంచిదా కాదా? ఆయన చనిపోకపోతే మనకు రక్షణ ఉన్నదా? లేదు. కనుక ఆయన మన కొరకు చనిపోవడానికి వచ్చాడు, చనిపోయాడు కనుక అందుకే ఇది గుడ్ ఫ్రైడే. దేవుని స్తోత్రం. కానీ మన కొరకు ఎవరైనా చనిపోయినరా? మన అన్న, మన తమ్ముడు, మన అయ్య, మనలాగా అన్నోళ్ళు ఎవరైనా, మన తోబుటోళ్ళు ఎవరైనా చచ్చిపోయారా? మన కోసం ఎవరైనా చస్తాడా? కానీ మన కోసం మన తండ్రి చనిపోయాడు. మనం పుట్టక ముందే యుగాలకు పూర్వమే చనిపోయి ఆయన మరల బ్రతికి ఆ జీవాన్ని మనకిచ్చాడు. ఇంకా రాబోయే కొన్ని తరాల వరకు, కొన్ని యుగాల వరకు కూడా ఈ రక్తాన్ని ఆయన ప్రోక్షిస్తూ అనేక మందిని రక్షిస్తూ ఉంటాడు. దేవుడు కొన్ని మాటలు మనందరి హృదయంలో ఫలింపజేయునుగాక. ఆమేన్. ఈ సమయంలో మీరందరూ కన్నులు మూసుకొని అట్లనే మోకాళ్ళు వంచి ఒక్కసారి 7 మాటలు మీరందరూ హృదయంలో ధ్యానించుకొని ఒక్కసారి మీరు ప్రార్థన చేయండి. నేనేం కొత్తగా చెప్పలేదు, మీరు చెప్పిన మాటలే నేను మీకు వివరించి చెప్పాను. దేవునికి స్తోత్రం. కొంచెం లోతుగా దేవుడు మనకు వాటిని అర్థమయ్యే రీతిగా మనకు తెలియజేశాడని నేను నమ్ముతున్నాను. వాత్సల్యం నీ బాహుల్యం నీ కృపా కనికరం చూపించుము. నీ వాత్సల్యం నీ బాహుల్యం నీ కృపా కనికరం చూపించుము. పాపము చేశాను, దోషినయ్యున్నాను, పాపము చేశాను, దోషినయ్యున్నాను, తెలిసి ఉన్నది నా అతిక్రమమే, తెలిసి ఉన్నది నా పాపములే, తెలిసి ఉన్నది నా అతిక్రమమే, తెలిసి ఉన్నది నా పాపములే. నీ సన్నిధిలో శుద్ధ హృదయం అమ్మా కబలితాడు. నీ సత్యము ఉత్సాహ సంతోష హృదయములో కలుగజేయుము నా హృదయములో.
ఒకసారి ఆయన చేసిన రోదన, ఆ సిలువలో బలియాగము, ఆయన పడిన బాధ, దుఃఖము ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రియులారా. గ్లోరీ షలరబ కొందరు